నమస్కారం. కాఫీ విత్ యమునా కిషోర్ కార్యక్రమానికి స్వాగతం. తెలుగు భాషను చూసి మనం గర్విస్తాం, తెలుగు సంస్కృతిని చూసి గర్విస్తాం. మనం గర్వించాల్సిన ఇంకో గొప్ప అంశం ఏంటంటే, ప్రపంచంలో ఏ భాషలో లేనంతమంది గొప్ప నటులు మన తెలుగు భాషలో ఉన్నారు. అది నిర్వివాదాంశం. నిజంగా ఇంత గొప్ప భాషలో ఇంత గొప్ప కళాకారుల్ని పొందినందుకు మనం ఎంతో గర్వపడతాం. ఈరోజు అటువంటి ఒక గొప్ప తెలుగు కళాకారుడితో నేను కలిసి కాఫీ తాగబోతున్నాను అని మీతో చెప్పడానికి చాలా చాలా గర్వపడుతున్నాను, సంతోషపడుతున్నాను. ఇక ఇంతకంటే సస్పెన్స్ అక్కర్లేదు, నేను కార్యక్రమంలోకి వెళుతున్నాను. నమస్కారం సార్. నమస్తే యమునా కిషోర్ గారు, చాలా హ్యాపీ మీతో కాఫీ చీర్స్ కొడుతున్నాం మన ఇద్దరం. తప్పకుండా సంతోషమైన విషయం. తప్పకుండా చెప్పండి. చాలా చాలా సంతోషం. మీరు సహజంగా కొద్దిగా ఇంటర్వ్యూలకు దూరంగా ఉంటారు, కానీ నా మీద ప్రేమతో దయతో నాకు అవకాశం ఇచ్చారు. చాలా చాలా సంతోషం. యాడ్ ఫిల్మ్ మేకర్గా నేను వచ్చి 10 ఏళ్ళు అయినా, 400 యాడ్స్ చేసిన మీతో పనిచేయడానికి నాకు ఎందుకో నా దురదృష్టం ఏమో చాలా కాలం పట్టింది. అండ్ అల్టిమేట్గా నేను మొత్తానికి మీతో పనిచేయగలిగాను. అది నేను గర్వంగా చెప్పుకుంటాను. మీ నటన పట్ల సదభిప్రాయం ఉన్న వ్యక్తిగా నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. చాలా సంతోషం అండి. మేము ఇప్పుడు అంత కొత్త వాళ్ళతో చేయడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాం మేము. అవును అవును. ఎందుకంటే పాత వాళ్ళు దాదాపు అందరూ ఫేడ్ అవుట్ అయిపోయారు, ఎవరు లేరు, చచ్చిపోయారు. అందుకని కొత్త వాళ్ళందరినీ బాగా ఎంకరేజ్ చేస్తాం. కొత్త వాళ్ళు ఏది అడిగినా ఇప్పుడు ఇవాళ మీ ఇంటర్వ్యూకి రావడానికి కారణం అదే. లేకపోతే జనరల్గా వీటికి అన్నిటికీ దూరం. అవును, రాము, ఇంటర్వ్యూలకు రాము, ఈ క్యాసెట్ రిలీజులకు వెళ్ళటం మానేసాము. ఎందుకు వెళ్ళినా వీడిని ఆడిపోగటం, ఆడిని ఈడిపోగటం తప్ప ఉపయోగపడేది ఏమీ ఉండలేదు. కరెక్ట్. బట్ ఏదైనా మీరు చెప్పారే, తెలుగువాడిగా పుట్టడం అనేది మనం చాలా గర్వపడాల్సిన విషయం. అవును. తెలుగు భాష అంటే అంత తీపిగలది. తెలుగు భాష కాకుండా తెలుగువాడిగా పుట్టడం, కరెక్ట్. తెలుగు సినిమాల్లో యాక్ట్ చేయటం, 10 మందికి మనం నీతులు చెప్పగలగటం, అది మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతం అని నేను నమ్ముతాను. కరెక్ట్. అందులో వేరే మాటకు తావే లేదు. అవును. నేను మీ గురించి నా సమాచారాన్ని సేకరించినప్పుడు, లేదా మీ గురించి మొదటి నుంచి తెలుసుకుంటూ వచ్చినప్పుడు, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, ప్రాతస్మరణీయుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి జీవితంలో మీది ఒక అభిన్నమైన అంగం. ఆయనతో కలిసి మీ లైఫ్ ట్రావెల్ చేసిన పద్ధతి అమోఘం. అవునండి. అంత గొప్ప వ్యక్తి సాన్నిహిత్యం, అంత గొప్ప వ్యక్తి ప్రేమ పొందిన మీరు తొలిసారి అన్నగారిని ఎప్పుడు కలిశారు? ఆ విశేషం మాతో పంచుకోండి సార్, ప్లీజ్. రామారావు గారితో కలిసి పని చేయటం అనేది పూర్వజన్మలో చేసుకున్న సుకృతం అండి. లేకపోతే ఆయనతో కలవటం చాలా కష్టం. నేను స్టేజ్ ఆర్టిస్ట్ని. దాదాపు ఒక 100 నాటకాలు కానీ వేశాను ఎప్పటి నుంచో. అందుకనే నా చదువు గుంటనాగిపోయింది. చదువుకొని ఇచ్చేవాళ్ళు కాదు. రిహార్సల్స్ అన్ని రూమ్లోంచి లాక్కెళ్ళిపోయేవాళ్ళు. ఎస్ఎల్సి డెమ్కా వేసాం, మళ్ళీ ఎస్ఎల్సి పూర్తి చేశా, పియూసీలో చేరాం. చదవని వల్ల బందర్ హిందూ కాలేజీలో చదువుతుంటే అక్కడి నుంచి రిహార్సల్స్ లాక్కెళ్ళిపోయేవాళ్ళు. రోజు ఎక్కడో సాడు ఒక నాటకం, ఇక్కడ కాదు మనం విజయవాడలో వేద్దాం, ఇక్కడ కాదు హైదరాబాద్లో వేద్దాం అని చెప్పి తీసుకెళ్ళిపోయేవాళ్ళు రోజు రిహార్సల్. నేనే హీరోని. ఒడ్డు పొడుగు ఉండేవాళ్ళమేమో, దాంతో హీరో అనేవాళ్ళు. సరే హీరో. నేను అదేగాక హీరో చేసేవాడిని, సపోర్టింగ్ ఆర్టిస్ట్ చేసేవాడిని. కీర్తి స్టేషన్లో నేను మురారి వేశాను, అటు తిరిగి జమీందారు వేశాను. అది బెస్ట్ యాక్టర్ వచ్చింది, ఇది బెస్ట్ యాక్టర్ వచ్చింది నాకు. ఓకే. అటువంటి అలా ఉండేదన్నమాట. ఓకే. ఈ నాటకాలకు అంకితంతో చదువు సంకన అయిపోయింది. సరే అట్టాగా మళ్ళీ పియూసీ పూర్తి చేశా. చదువు మీద ఇంట్రెస్ట్ ఉండేది, బట్ చదువుకోవడానికి టైం ఉండేది కాదు. వాళ్ళే వచ్చి ప్యాంట్ వేసి షర్ట్ వేసి పదా అని చెప్పి రిహార్సల్ తోసిపోయేవాళ్ళు. బీఎస్సీలో చేరాను. చదువు సాగట్లా అర్థమైపోయింది నాకు. అప్పటికే దాదాపు ఒక 100 నాటకాలు అయిపోయినాయి. అప్పుడు నాకు 21వ 22వ సంవత్సరం సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కేశాను. మన ఆంధ్ర నుంచి ఎవరు సినిమాల్లోకి వెళ్ళాలన్నా మద్రాస్ సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కాల్సిందే. సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కి సెంటర్లో దిగినాక తెలుస్తుంది అసలు ఎక్కడున్నాం, మనం ఏం చేస్తున్నాం అని. మద్రాసులో దిగినాక తెలిసింది అసలు సినిమా అంటే ఏంటి. సినిమా అంటే ఒక పెద్ద సముద్రం అంత లోతు ఉంటుందండి. ఎవరిని కలవటానికి ఛాన్స్ ఉండవు. వాహిని స్టూడియోకి వెళ్తే బయట వాచ్మెన్ బయటకి తోసేస్తాడు, రానివాడు లోపలికి. కారులో వెళ్ళే వాళ్ళని చూసి రామారావు వెళ్తున్నారు, జమున వెళ్తారు, సావిత్రి గారు వెళ్తాను అని అరవాల్సిందే తప్ప ఎంట్రీ లేదు అసలు. ఓకే. అంత స్ట్రిక్ట్గా ఉండేది, అంత డిసిప్లిన్ ఉండేది.
సరే ఏం చేయాలి, రామారావుని కలవాలని. మీరు ఎలా కలిశారు అని అడిగారు కదా, దాని గురించి చెప్తున్నాను నేను. రామారావు గారికి ప్రొద్దున్నే ఆయన ఎప్పుడో 3:30కే లేస్తాం అలవాటు. లేచి ఎక్సర్సైజ్ చేసుకుని మేకప్ వేసేసుకుని భోజనం కూడా చేసి 4:30కి. ఎందుకు 4:30కి చేస్తాడో తర్వాత చెప్తాను మీకు. 5 o'clockకి వచ్చి ఆ రూమ్లో కూర్చుంటే బజుల్లా రోడ్ హౌస్లో 5-6 బస్సులు వచ్చి టూరిస్ట్ బస్సులు, వాళ్ళంతా దిగి వెళ్ళి ఆయన కాళ్ళకి దండం పెట్టి కొబ్బరికాయలు కొట్టి హారతి ఇచ్చి వాళ్ళ యాత్ర సఫలీకృతం అయిందనే ఆనందంతో వెళ్ళిపోయాడు. అప్పుడు వాళ్ళందరినీ అడిగేవాడు ఆయన, ఏమండి ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ ఊరు, ఎక్కడెక్కడికి వెళ్ళారు. మహాప్రభు తిరుపతి వెళ్ళాం, వెంకటేశ్వర స్వామిని చూసాం, ఇక్కడికి వచ్చాం, మిమ్మల్ని చూసాం, మా యాత్ర పరిపూర్తి అయింది, ఇక ఇళ్ళకి వెళ్ళిపోతున్నాం అని చెప్పి దండాలు పెట్టేవాళ్ళు. అది నాకు తెలిసింది, ఈయన ప్రొద్దున వెళితే కలవచ్చు, లేకపోతే కలవటానికి ఛాన్స్ లేదు. పెద్ద పహిల్వాన్లు ఉండేవాళ్ళు ఆయన ఇంటి గైడ్ బయట, లోపలికి రానిచ్చేవాళ్ళు కాదు. సరే నేను వాళ్ళతో పాటు వెళ్ళే, టూరిస్టులతో పాటు వెళ్ళిపోయి చూశాను, దండం పెట్టాను. వస్తాం మేమని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయారు, నేను మాత్రం మిగిలే. చూశాడు ఆయన, ఎవరు నుంచున్నారు పిలవండి అంటే వెళ్ళాను నేను. ఏమయ్యా ఎవరు నువ్వు, ఏమిటంటే నేను ఇలా ఆర్టిస్ట్ని, సినిమాలో వేషాలు వేద్దామని వచ్చాను. అందుకని పెద్దగా నవ్వాడు ఆయన. సినిమాలో వేషం అంటే ఈజీ అనుకున్నావా, వచ్చేసావు, ఏం చేస్తున్నావు, ఇలా బీఎస్సీ డిస్కంటిన్యూ చేసి వచ్చాను, వెళ్ళి శుభ్రంగా చదువుకొని తర్వాత ఎప్పుడైనా కనపడన్నా. సరే నాకు చిన్న కళ్ళమ్మటి నీళ్లు తిరిగినాయి, బయటకు వచ్చేసి మళ్ళీ 4 రోజులు ఆగి మళ్ళీ వెళ్ళా. మళ్ళీ అయితే సేమ్ టూరిస్టులు, సేమ్ సీన్, హారతి ఇవ్వటం, కొబ్బరికాయలు కొట్టడం అవన్నీ చూసి అక్కడే మంచి. సరే అందరూ వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోయేటప్పుడు నా యాంక చూశాడు. ఏంటి ఆయనకి ఎంత మెమరీ అంటే, ఒకసారి చూశాడంటే అసలు మర్చిపోడు ఎవరిని. ఓకే, ఏమిటయా మళ్ళీ వచ్చావు, నేను వెళ్ళిపోమన్నాను కదా, చదువుకోమన్నాను కదా అన్నాడు. నేను అనుకోకుండా, లేదన్నయ్య ఇక వచ్చేసాను, నేను మళ్ళీ వెనక్కి వెళ్ళటం అంటూ జరగదు, వెళ్ళలేను సినిమాలో యాక్ట్ చేయకుండా అనేదానికి, నువ్వు ఎక్కడో మొండి వెళ్ళలాగా ఉన్నావే అని. అప్పుడు కథానాయకుడు సినిమా జరుగుతుంది. కథానాయకుడు అంటే 2 చీఫ్ మినిస్టర్లు అయ్యారు తర్వాత, రామారావు, జయలలిత గారు. పెద్ద క్యాస్టింగ్, నాగభూషణం గారు, మిక్కిలేని అందరూ ఉండేవారు అందులో. హేమాంబరరావు అని ఆయన డైరెక్టర్, గోపాలకృష్ణ గారు అని ప్రొడ్యూసర్. మనవాడు ఏదో మొండివాళ్ళలాగా ఉన్నాడు, వేషం చూడండి అన్నాడు హేమాంబరరావు. ప్రమాణం అనేదానికి నాకు చాలా ఆనందం వేసింది. నువ్వు వచ్చి మా ఆఫీసులో కలవాయా అని చెప్పాడు ఆయన హేమాంబరరావు. అలాగేనని, అలాగని వస్తానన్నయ్య అని చెప్పారు. సరే వెళ్ళాను వాళ్ళ ఆఫీస్కి వెళ్తే కూర్చోబెట్టారు, మంచి చెడు అంతా మాట్లాడారు. ఒక వేషం ఫిక్స్ చేశారు, అది ఎలక్షన్ ఆఫీసర్. అందులో ఉన్న డైలాగులన్నీ నాకే ఉన్నాయి. రామారావుని చైర్మన్ చేయటం, మళ్ళీ తర్వాత రామారావుని దింపేయటం. ఎంతమంది 14 మంది ఆర్టిస్టుల కాంబినేషన్లో నేను. మనకి స్టేజ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ పేజీ డైలాగులు గడగడగడమని చెప్పేశాను. శబాష్ అన్నాడు రామారావు. అమ్మ మనకి కాంప్లిమెంట్ వచ్చిందని మనసులో అనుకుని పైకి ఏమి తెలవనివ్వకుండా థ్యాంక్స్ అన్నయ్య అని చెప్పి వస్తే అన్నీ సింగిల్ టేక్లే. అప్పుడు హేమాంబరరావు, గోపాలకృష్ణ గారు కలిసి పనికొస్తాడు ఇతను అని చెప్పి విఎస్ఆర్ స్వామి అని కెమెరామెన్ ఉండేవాడు, బ్యూటిఫుల్ కెమెరామెన్. ఎక్స్ట్రా క్లోజ్ షాట్లు తీయించారు, సినిమాలో ఉంటాయి. ఎందుకంటే ఇతను హీరోగా పెట్టి సినిమా తీద్దామని ప్లాన్ వాళ్ళు. ఓకే, సరే నాకు చెప్పలేదు. సరే రెగ్యులర్గా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉండేవాడిని. షూటింగ్ అయిపోయింది, చేసాము. రెమ్యూనరేషన్ కూడా 116 ఇచ్చారు. అప్పటికే చాలా పెద్ద అమౌంట్, చాలా పెద్ద అమౌంట్ 116 అండి. అప్పుడు గౌరవంగా ఉండేది. ఇప్పుడులాగా మనం 1000 రూపాయలు ఇచ్చి అలాగా 1116, 1116 అనేవాళ్ళు, అలా ఇచ్చేవాళ్ళు. సరే తీసుకుని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఒక చెప్పారు మంచి రోజు చూసి, నిన్ను హీరోగా పెట్టి సినిమా తీద్దాం అనుకుంటున్నావా అని చెప్పి ఒక డ్యాన్సరు, ఆవిడ పేరు కూడా గుర్తులేదు, మర్చిపోయాను. రిహార్సల్ చేయించారు ఒక 1 నెల రోజులు మా ఇద్దరితో. కొత్త ఇప్పుడు
డ్యాన్స్ రిహార్సల్స్ అంటే కొత్త, నాటకాల్లో అయితే దున్నేస్తాం, ఏది చెప్పినా కూడా ముందే స్క్రిప్ట్ అంతా మనకి నోటికి వచ్చేస్తుంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు. సినిమాలో కుదరదు. ఆ కొంచెం ఫ్రేమ్లోనే అంతా యాక్ట్ చేయాలి. అవును అవును. అక్కడే ఎక్స్ప్రెషన్ చూపించాలి, నీలో ఏముందో అక్కడే చూపించాలి. అన్ని బాధలు ఉన్నాయి. సరే, ఆ తర్వాత రెగ్యులర్గా రామారావు షూటింగ్కి వెళ్ళేవాడిని నేను. ఈ ట్రైనింగ్ తీసుకోవటం కన్నానండి చూసి నేర్చుకోవటం చాలా ఉంది. ఒక ఆర్టిస్టు యాక్ట్ చేస్తా అంటే చూసి నేర్చుకోవడం అనేది అద్భుతం. బోల్డ్ నేర్చుకోవచ్చు. అవును. ఎవరి దగ్గరికన్నా వెళ్ళి ట్రైనింగ్ డైలాగ్ ఎలా చెప్పాలి నేర్చుకుని అది దానివల్ల బాణం వేయటం, అది ఏమి గాలిలో బాణమే, అది మనకి పెద్ద ఉపయోగం ఉండదు. చూసి నేర్చుకోవడంలో ఎక్కువ ఉంటుంది. అందుకని ఎక్కువ సినిమాలు షూటింగ్ జరిగే చోటకి వెళ్ళేవాడిని నేను. సినిమాలు ఎక్కువ చూసేవాడిని. ఎవరు చేశారు, ఆయన ఎలా చేశాడు, ఈయన ఎలా చేశాడు. ఆ రోజుల్లో పోటాపోటీ ఉండేది. పక్క ఆర్టిస్ట్ ఏం చెబుతున్నాడు, మనం ఏం చెప్పాలి, వాడు ఎక్స్ప్రెషన్కి మనకు కౌంటర్ ఏమి ఇవ్వాలి, ఎవరికాడు క్యారెక్టర్ డెవలప్ చేసుకోవడంలో ఉండేవాళ్ళు. అందుకని ఆ రోజుల్లో ఎవరికి ఇళ్ళు లేవండి, కారులు లేవు. ఒక కారు, ఒక అంబాసిడర్ కారు ఉంటే 8 మంది వెళ్ళేవాళ్ళం కారులో. భేషజాలు లేవు, వీడు గొప్ప, ఆడు పెద్దనాడు, ఈడు పెద్దాడు, ఏం ఉండేది కదా. ఇలా పర్సనల్ మేకప్ మెన్ లేరు, ఎవరో లేరు. అందరికీ కలిసి ఎవడో ఒకడు ఉండేవాడు, వాడే అందరికీ ఇచ్చేవాడు. కలిసి వెళ్ళిపోయేవాళ్ళం, కలిసి కూర్చునేవాళ్ళం, కలిసి తినేవాళ్ళం. ఆ రోజుల్లో ఈ రోజుల్లాగా ఓ క్యారియర్లు పెట్టడం, ఓ 10 రకాల కూరలు పెట్టడం అవన్నీ ఉండేవి కాదు. 2 ఇడ్లీ 2 వడ ఒక ప్యాకెట్ ఇచ్చేవాడు పొద్దున్నే, అది టిఫిన్. ఆ పూటకి కాఫీ ఇచ్చేవాడు. మధ్యాహ్నం కాస్త సాంబారన్నం, కాస్త పెరుగన్నం పెట్టేవాడు, 2 పొట్లాలు, అవి తినేవాళ్ళం. అంతే. తర్వాత 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 వచ్చేసరికి అసలు క్యారియర్లు, ఆ హోటల్ నుంచి ఇది, ఈ హోటల్ నుంచి ఇది, ఇలా తెప్పించడం మొదలెట్టారు. అలా ఉండబట్టి అంత డిసిప్లిన్గా సినిమాలు ఉండేవి, వేషాల మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పుడు మనం రామారావుని ఫస్ట్ ఎలా కలిసానని నేను చెప్పాను కదా, అక్కడి నుంచి ఇక కంటిన్యూ అయిపోయాను. ఆయన షూటింగ్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయేవాడిని. అక్కడ ఎవరు ఆపేవాళ్ళు కదా, ఇక నన్ను కూర్చొని చూస్తూ ఉండేవాడు ఆయన ఎలా చేస్తున్నాడు. మెస్మరైజ్ చేసేవాడు. ఆయన యాక్ట్ చేస్తా అంటే అలా నోరు తెరిచి కూర్చునేవాళ్ళం, అలా ఇమ్మర్స్ అయిపోయేవాళ్ళం అనమాట. ఇంత మహానటుడు, ఏ వేషం వేస్తే ఆ వేషంలో. ఇప్పుడు జనరల్గా ఆర్టిస్ట్ అనేవాడండి ఒక మట్టి ముద్దలు అంటాడు. దాన్ని డైరెక్టరు ఎలా మోల్డ్ చేస్తే అలా మోల్డ్ అవుతాడు. కరెక్ట్. మీరు రాక్షసుడిగా మోల్డ్ చేయొచ్చు, అందగాడిగా మోల్డ్ చేయొచ్చు, కుంటివాడిగా మోల్డ్ చేయొచ్చు. మీరు ఎలా మోల్డ్ చేస్తే ఆర్టిస్ట్ అలా మోల్డ్ అవుతాడు. ఆర్టిస్ట్లో ఉన్న స్పెషలైజేషన్ అది. అది తెలుసుకున్న డైరెక్టర్లు ఈ క్యారెక్టర్లన్నీ క్రియేట్ చేశారు, ఒకదాని తర్వాత ఒకటి. రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, భీముడు. అలాగే ఆర్టిస్ట్కి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. మనం వేసుకునేటప్పుడు ఏం చేయాలి, ఏ మేసం పెట్టుకోవాలి, ఈ డైలాగ్ ఉంది ఎలా చెప్పాలి, మాడ్యులేషన్ ఎలా చెప్పాలి, ఎక్కడ ఆపాలి, ఎక్కడ పైకి లేపాలి, ఎక్కడ దింపాలి, ఇవన్నీ నేర్చుకోవాలండి. నేను ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ఆ గోల్డెన్ యుగంలో పనిచేసి ఉన్నాం కాబట్టి, ఆ గోల్డెన్ మనుషులతో పనిచేశాం కాబట్టి కరెక్ట్ నేను చెప్తున్నా. ఇది ఎవరికైనా ఉపయోగపడితే వాడుకుంటారు. ఇవాళ జనరేషన్లో మన మాట వినేవాళ్ళు కూడా ఎవరూ లేరు. డిసిప్లిన్ అండి. 7 గంటలకు షాట్ అంటే అందరూ 6:30కి విత్ మేకప్ డ్రెస్తో రెడీగా ఉండేవాళ్ళు. మరి ఇవాళ కంపారిజన్కి వస్తే మరి ఎవరన్నా ఒక్కళ్ళన్నా 10 ఎవరూ రావట్లేదు. అతను 10కి రాడుగా మేము ఎందుకు పొద్దున్నే వచ్చి ఏం చేయం అనే స్టేజ్ తీసుకొచ్చేసారు. చూసేదానికి సినిమాల మీద కాన్సన్ట్రేషన్ తగ్గింది. తర్వాత మెయిన్ క్వాలిటీ పడిపోయింది. ప్రొడ్యూసరు బాగుంటే 10 ఫ్యామిలీలు బతుకుతాయి. 10 ఫ్యామిలీలకి అన్నం పెడతాడు ప్రొడ్యూసర్ అని. ప్రొడ్యూసర్ని గౌరవించేవాళ్ళు. ప్రొడ్యూసర్ వస్తే లేచి నుంచునేవాళ్ళు, దండాలు పెట్టేవాళ్ళు. ఇవాళ అసలు ప్రొడ్యూసర్ కాదు, ఎవరు వచ్చినా గౌరవం లేదు, దండం లేదు. ప్రొడ్యూసర్ ఉన్నాడో చచ్చాడో ఎవరికి వెళ్ళలేదు. ఈ సినిమా మనది అనుకునేవాళ్ళు లేరు. ఈ ప్రొడ్యూసర్ మనాడు. ప్రతి సినిమాని మేము ప్రేమించేవాళ్ళం. సినిమా అంటే అంత ప్రేమగా ఉండేది. ఈ సినిమా మనది, బాగా రావాలి. ఈ సినిమా రోజునే చెప్పేవాళ్ళు ఇది 100 days ఆడుతున్నారా డెఫినెట్గా అనేవాళ్ళం. ఎందుకు, సీన్స్ చూస్తాంటే తెలిసి, మన ఆర్టిస్టులు పెర్ఫార్మెన్స్ చూస్తాంటే తెలిసిపోయేది. అందుకే మీకు హేమాహేమీలైన ఆర్టిస్టులు వచ్చారు. ఆ రోజులో డబ్బు పిచ్చలేదు, పెర్ఫార్మెన్స్ కొట్టాలి. ఇది నాగేశ్వరరావుని ఎలా కొట్టాలి, రామారావుని ఎలా కొట్టాలి, ఇద్దరు కలిసి చేసేటప్పుడు ఎలా కొట్టాలి, అతను మించి పేరు మనకు రావాలి అని ఎవరికాళ్ళు తాపత్రయపడేవాళ్ళు. ఒక సావిత్రి గారు యాక్ట్ చేస్తుందంటే, ఒక శివాజీ గణేషన్ గారు ఉన్నా, రామారావు గారు ఉన్నా, నాగేశ్వరరావు ఉన్నా
ఒకటికి పోసేవాళ్ళు. ఎందుకంటే ఎక్కడ ఏ ఎక్స్ప్రెషన్తో కొడుతుందో తెలియదు. నవ్వుతానే అన్ని రకాలుగా కొడుతుంది ఎక్స్ప్రెషన్. దాంతో ఎంత డైలాగ్ చెప్పినా కూడా తేలిపోతుంది. సో ఆవిడని తట్టుకోవాలంటే ఇక్కడ ఎంత పెర్ఫార్మెన్స్ ఉండాలి, దానికోసమని 10 రోజుల ముందు స్క్రిప్ట్ ఇంటికి వచ్చేది. వస్తే ఎవరికాళ్ళు వాళ్ళ డైలాగ్ చూసుకుని ఎదురు డైలాగ్ ఏముందని ఇంప్రవైజేషన్ చేసుకుని ఏది చేస్తే బెటర్మెంట్ నిలబడతాం మనం అని ఆలోచించేవాళ్ళు. ఇవాళ అసలు సెట్లోకి వచ్చి సీన్ ఏంటి అని అడిగేవాడే లేడు. నేను చూస్తున్నాను ఇప్పటికీ కంపారిజన్లో సీన్ ఏంటండి అని అడిగేవాడు లేడు. అడిగినా కూడా చెప్పే డైరెక్టర్ లేడు. అలా అయిపోయింది. సో దాంతో ఏమైంది, మీకు పెర్ఫార్మెన్స్ పోయింది, క్వాలిటీ పోయింది. ఏం తీయాలి, ఏం చేయాలి, ఇతనికి తెలవదు, వాళ్ళకి తెలియదు. పైగా భాష రాని వాళ్ళు ఎక్కువ వచ్చారు. ఆ రోజుల్లో ఈ డబ్బింగులు కూడా లేవండి. ఓన్లీ డైరెక్ట్ మనం ఏం మాట్లాడుతున్నామో థియేటర్లో అదే ట్రాక్. అవుట్డోర్లో తీసింది మాత్రం డబ్బింగ్ చేసేవాళ్ళు. అవుట్డోర్ తర్వాత వచ్చింది. అసలు ముందు అవుట్డోర్ లేదు. పొలాలు ఉన్నా కూడా సెట్ వేసేవాళ్ళు వాహిని స్టూడియోలో. ఫారెస్ట్ ఉన్నా సెట్ వేసేవాళ్ళు. తర్వాత ఈ మిచ్చిల్ కెమెరాలు ఇవన్నీ రాలా, యారీ ఇవన్నీ రాలా, మిచ్చిల్ ఒకటే ఉండేది. ఆ మిచ్చిల్తో ఏంటంటే పెద్ద బండలాగా ఉండేది. అది మీరు ఏం మాట్లాడినా డైరెక్ట్ రికార్డింగ్ అనమాట. ఎవరో అసలు పిన్ డ్రాప్ సైలెన్స్, పిన్ పడినా కూడా వినపడే శబ్దం ఉండేది కదా సౌండ్ ఇంజనీర్లు. ఇప్పుడు ఈ సోకాళ్ళు మన ఇవాళ పెద్ద డైరెక్టర్లు ఉన్నారు, విశ్వనాథ్ గారు, వీళ్ళంతా కూడా సౌండ్ ఇంజనీర్లు. ఆ రోజుల్లో వాళ్ళే రికార్డ్ చేసేవాళ్ళు. సైలెన్స్ అంటే సైలెన్స్ అంతే, ఎవరో మాట్లాడతాను వీళ్ళు. అక్కడ పర్ఫెక్ట్గా డైలాగ్ బాగా పోతే వన్ మోర్ టైం. అందుకే పర్ఫెక్ట్ తెలుగు వచ్చు ఆర్టిస్టులు ఉండేవాళ్ళు. డిక్షన్ బాగుండేది. తర్వాత క్యారెక్టర్కి పడ్డ ఆర్టిస్టులు ఎన్నుకునేవాళ్ళు. అందుకే మంచి పర్సనాలిటీలు ఉండే ఆ రోజుల్లో. ఇప్పుడు అదే మాయాబజార్ వాళ్ళు తీశారనుకోండి, ఒక ఘటోద్గజుడు వేయటానికి ఆర్టిస్ట్ ఏడి, కరెక్ట్, కృష్ణుడు వేయటానికి ఆర్టిస్ట్ ఏడి, దుర్యోధనుడు వేయటానికి ఆర్టిస్ట్ ఏడి, ధర్మరాజు వేయటానికి ఆర్టిస్ట్ ఏడి. అసలు తెలుగు వచ్చినాడు లేరు ఇవాళ. ఏ భాష రాకుండా 1 2 3 4 చెప్పు చాలు మేము డబ్బింగ్లో వేసుకుంటాం, ఆ స్టేజ్ వచ్చేసింది. అవును. మాయాబజార్ అంటున్నారు కాబట్టి నేను ఒక వార్త చదివా. మాయాబజార్ ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులను అందరినీ పెట్టేస్తే ఇక పాండవులు వేయటానికి ఎవరు లేరట. అందుకని కేవీ రెడ్డి గారు పాండవులు ఉన్నట్టుగా భ్రమింపజేస్తూ, ఆ సినిమా చూసిన వాళ్ళకి అర్థం కాదు, నిజంగా పాండవులు కనిపించరు మనకు అందులో. పాండవులు ఉండరు ఉన్నట్టు ప్రతి సీన్లో పాండవుల ప్రస్తావన ఉంటుంది. అది డైరెక్టోరియల్ మ్యాజిక్ అనమాట. అంత బిగి స్క్రీన్ ప్లేలో. అది కాదండి ఒరిజినల్గా, అసలు అది కన్నడ నాటకం. ఓకే, ఘటోత్కచ్ అని కన్నడ నాటకం. దాన్ని కొనుక్కొచ్చి చేశారు. దానిలో కూడా ఉండరు, పాండవులు ఉండరు. ఓకే, దాన్ని మనాళ్ళు తీసుకొచ్చి తెలుగులో చేశారు. అలాగా ఆల్ టైమ్ రికార్డ్ అయింది. కన్నడలో పెద్ద ఫేమస్ డ్రామా అండి అది. కొత్త విషయం ఇది, మీరు చెప్పండి. అందరికీ తెలుసు, దాదాపు చాలా మందికి తెలుసు. సినిమాల ప్రస్తావన కంటే ముందు మీరు నాటకాల్లో చాలా వరకు అనుభవం గడించినాకే సినిమాల్లోకి వచ్చారు. ఈ నాటకాల్లో మురారి గారి కీర్తిశేషులు అంటే అది చాలా చాలా గొప్ప. అవునండి. యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ చాలా సార్లు వేసామండి. యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ కాకినాడ వాళ్ళదనుకుంటారు. నాటక నేపథ్యం ఉంది, ఒక విధంగా కలిగిన కుటుంబం నుంచే వచ్చారు. మీ కుటుంబ నేపథ్యం, మీ తల్లిదండ్రుల గురించి చెప్తారా? మా తల్లిదండ్రులండి, మా నాన్నగారి పేరు మణియ్య గారు, తల్లి వియ్యమ్మ గారు. వాళ్ళ ఎడ్యుకేషన్ లేదు. ఓకే, వ్యవసాయం, 40-50 ఎకరాల పొలం చేస్తూ ఉండేవాడు. ఎప్పుడు మా దగ్గర ఒక 4-5 జతల ఎడ్లు, ఒక 10 గేదెలు, 10-15 ఆవులు, దూడలు, 4-5 పాలేళ్ళు ఉండేవాళ్ళు. ఆయన వ్యవసాయంలోనే ఉండేవాడు. మా ఫ్యామిలీలో ఎవరు చదువుకోలే. సో నాకు ఏమయ్యేదంటే నేను చదువుకోవాలి బాగా. మా ఫ్యామిలీలో ఎవరు చదువుకోలేదు కాబట్టి నేను చదవాలి అని చెప్పి, నేను మా ఇంట్లో ఉంటే చదువు రాదని మా మేనమామల ఇంట్లో బట్టల పెనవర్లో చదివా. మా మేనమామ అప్పటికి స్కూల్లో రైటరు. సరే అక్కడికి వెళ్ళిపోయాను. నేనే వెళ్ళిపోయి చదువుకుంటానని అక్కడ మొదలెట్టా చదువు. శుభ్రంగా చదువుకునేవాడిని. సెలవుల్లో ఇంటికి వచ్చేవాడిని, గెదలు కాసేవాడిని, పొలం వెళ్ళేవాడిని. మా నాన్నమ్మట సరదాగా ఆ పొలంలో గడ్డివాముల మీద పడుకునేవాడిని. ఆ రాత్రి వద్దురా అన్నా కూడా వినేవాడిని కాదు. చాలా సరదాగా ఉంటుంది గడ్డివాములో పడుకుంటే. ఈ చలికాలం కరెక్ట్గా శీతాకాలం వస్తుంది, ఆ గడ్డిలో దూరి పడుకుంటే వెచ్చగా ఉంటుందండి. అలాగా అసలు పల్లెటూరు లైఫ్ ఎంజాయ్ చేయాలి మీరు. అప్పుడే నేను తాడి చెట్లు ఎక్కడం, కొబ్బరి చెట్లు ఎక్కడం అన్నీ నేర్చుకున్నా. ఒక తాడి చెట్టు ఎక్కానంటే
ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీదకి వెళ్ళి ఒక బండి తాటికాయలకు వచ్చేవాడిని, కోసి బండి వేసుకొచ్చేవాడిని ఇంటికి. అన్నిట్లోనూ ఇప్పుడు ఇది అది అని లేదు, అన్నిట్లోనూ ట్రైనింగ్ అయ్యాను నేను. పక్కనే మాకు పుల్లేరు అని ఉండేది, ఆ పుల్లేరులో ఈత కొట్టేవాడిని. ఈత కొట్టి ఒకసారి మా నాన్నతో దెబ్బలు తినేవాడిని. దానిలో మునిగిపోతే ఏం చేస్తావురా అని. మరి నేర్చుకోవాలి కదా, ఈత ఎలా వస్తుంది, ఈ సెలవులోనే కదా వచ్చేది. మళ్ళీ వెళ్ళిపోతే స్కూల్కి వెళ్ళిపోవాలి. స్కూల్కి వెళ్ళిపోతే ఇక అక్కడ ఏమీ జరగడానికి వీల్లేదు, చదువుకోవడం. పొద్దున్న క్యారియర్ పట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళం. బట్టల పెనుమరు అని హై స్కూల్ ఉందా, అక్కడ చదివేవాళ్ళం. ఒక 4 మైళ్ళు ఉండేది, కిలోమీటర్లు కాదు. ఆ 4 మైళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం పొద్దున్నే. మళ్ళీ సాయంత్రం వచ్చేసేవాళ్ళం చదువుకోవడం. ఇలా ఉండేది లైఫ్. సెలవుల్లో మాత్రం ఇంటికి వస్తే సరదా, అన్నీ తాటికాయలు కొట్టడం, కొబ్బరికాయలు కొట్టడం, అటు పొలం వెళ్ళటం, గేదెల దగ్గరికి వెళ్ళిపోవటం, అన్ని లైఫ్లు ఎంజాయ్ చేసామండి. ఒక్కో రోజు మా అమ్మగారు చింత చిగురు కావాలరా అనేది, కావాలని చింత చిగురు పప్పు బాగా తినేవాళ్ళం శుభ్రంగా. మామిడికాయ పప్పు, మాకు తోట ఉండేది, అందులో అన్ని రకాల కాయగూరలు పళ్ళు ఉండేవి. అన్నీ కోసుకొచ్చేవాడిని. నేను బంగినపల్లి మామిడికాయలు కాడ నుంచి ఉంటాయి, కోసుకొచ్చేవాడిని. అందుకని మన చింత చిగురు పప్పు, మామిడికాయ పప్పు, ఇక ఆ రోజులన్నీ అయ్యే అక్కడ ఉంటే. అక్కడి నుంచి మళ్ళీ ఊరు వెళ్ళిపోయేవాడిని. అందుకని అప్పటి నుంచి నేను చదువుకోవాలంటే నా చదువు కూడా సంకనాకపోయింది, ఈ ఫ్రెండ్స్ మూలాన, నాటకాల మూలాన. సో తర్వాత నాకు పెళ్ళయ్యి 3 పిల్లలు, ఒక అబ్బాయి 2 అమ్మాయిలు. వీళ్ళని చదివించాలి అని చెప్పి నేను కంకణం కట్టుకున్నా. ప్రొద్దున్నే 5ంటికి నేను లేచి వాకింగ్కి వెళ్తా, ముగ్గురిని లేపేసేవాడిని. చదవండి, ఒకటే శ్లోకం చదవండి, శుభ్రంగా చదువుకోండి. హింస పెట్టేవాడిని కాదు, చదువుకోమని చెప్పేవాడిని. అట్లాగే నా 3 పిల్లలు కూడా గోల్డ్ మెడల్ స్టూడెంట్స్ అయ్యారు. 3 గోల్డ్ మెడల్ స్టూడెంట్స్ అండి. 3 పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయ్యారు. తర్వాత ఒక అమ్మాయి మిచిగన్ యూనివర్సిటీలో నెంబర్ 1, యూనివర్సిటీ ఫస్ట్. డాడీ మీ కూతురు మిచిగన్ యూనివర్సిటీ ఫస్ట్ అని చెప్తే నాకు కళ్ళమ్మ నీళ్ళు ఎర్రని తిరిగినాయి. సో చదువు ఇంపార్టెంట్, డబ్బు ముఖ్యం కాదు. చదువుకుంటే లైఫ్లో ఎక్కడైనా సెటిల్ అయిపోవచ్చు, ఏ కంట్రీలో అయినా సెటిల్ అయిపోవచ్చు. అది నా మనసులో చిన్నప్పటి నుంచి ఉందండి. అందుకని నా వల్ల అందుకని నా పిల్లల్ని చదివించాను బాగా. చదువుకున్నారు, చదువుకోకపోతే మనం చేసేది ఏమీ లేదు, వాళ్ళు చదవకపోతే మనం ఏం చేస్తాం. అందుకని సినిమా వాళ్ళ పిల్లలకి 90% చదువులు రావు ఎవరికి, గారాం చేస్తారు, చదువుకోమని చెప్పరు. బట్ నేను రివర్స్. సినిమాలో ఉన్నాం మనం, బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు. నేను మద్రాసు వచ్చేటప్పుడే మా ఆవిడికి ప్రామిస్ చేసి వచ్చా, సినిమా వాళ్ళు అంటే తాగుతారంట, అమ్మాయిలు అమ్మటారు తిరుగుతారంట, అక్కడ అన్నీ ఫ్రీ అంట కదా అని అంటే మా ఆవిడకి ప్రామిస్ చేశా, నేను అమ్మాయిల దగ్గరికి వెళ్ళను, తాగను, చాలా అనేది. సరే నమ్ముతున్నాను అంది. అప్పుడు వెళ్ళాను నేను. అందుకని అప్పటి నుంచి దేని జోలికి వెళ్ళలేదు. నేను కాఫీ టీ కూడా తాగను, మందు తాగను, సిగరెట్ బీడీ చుట్ట ఏమీ లేవు. టైంకి తినటం, టైంకి ఎక్సర్సైజ్ చేసుకోవటం, డ్యూటీ ఉంటే డ్యూటీ షూటింగ్ ఉంటే షూటింగ్ చేసుకోవటం. ఇప్పుడు వయసు పెరిగిన కొందికి పుస్తకాలు చదువుకోవటం, అన్నీ చదువుతాను నేను, అన్ని పుస్తకాలు. శివపురాణం కాడ నుంచి, కార్తీక పురాణం కాడ నుంచి, బైబిల్, ఖురాన్, భగవద్గీత రోజు చదువుతా. అలా అలవాటు చేసుకున్నా నేను. ఓకే, చదువుకోలేదు కాబట్టి జీవితంలో ఇలా చదువుకోవటం మొదట. మీ అబ్బాయి గురించి చెప్పండి సార్. మంచి దర్శకుడు, సెన్సబుల్ దర్శకుడు అని పేరు ఉంది కదా, మీ అభిప్రాయం? వాడి గురించి చెప్పాలంటే నేను వాడిని సినిమాకి దూరంగా పెంచుదామని, ఎందుకంటే సినిమాలో పడ్డ కష్టాలు నాకు తెలుసు. ఓకే, సినిమా ఈ స్టేజ్కి రావడానికి ఒక రామారావు గారి నీడని నేను పెరిగా. రామారావు మూలానే నాకు ఇంత పేరు వచ్చింది. బట్ మళ్ళీ వాడు ఇంకొకళ్ళ నీడను పెరగడానికి వీల్లేదు, ఇండిపెండెంట్గా పెరగాలి అని చెప్పేసి ఎంబీఏలో జాయిన్ అయ్యాడు. ఎంబీఏలో అమెరికా వెళ్తా అన్నాడు. అమెరికాలో మనకి ఎవరు తెలియదు కదరా, ఎలా వెళ్తామన్నా. నేను వెళ్తాను అన్నాడు. సరే నేను పంపిస్తాను. నువ్వు ఒక్కడే కొడుకు, నేను రుద్దేవాడిని కాదు, నువ్వు ఇంజనీర్ అవ్వు, డాక్టర్ అవ్వు, లేకపోతే ఇది చదువు అని ఎవరిని 3 పిల్లల్ని అనలేదండి నేను. మీకు ఏది ఇష్టమైతే అది చదువుకోండి. అలాగే వాడిని ఎంబీఏలో చేర్పిస్తే అమెరికా వెళ్తాన్నాడు, వెళ్ళాడు. నాకు తెలియదు వాడు యాడ్ మేకర్ అని. అమెరికాలో నెంబర్ ఆఫ్ యాడ్స్ చేశాడు. ఏబీసీ కార్పొరేషన్కి చాలా యాడ్లు చేశాడంట. అవి ఒక రోజు నాకు పంపాడు. ఇదేమిటి, నేను వీడిని చదువుకుంటాడు శుభ్రంగా, ఎక్కడన్నా జాబ్లో చేస్తే హ్యాపీగా ఉంటాడు,
అని నేను అనుకుంటే వీడు మళ్ళీ ఎడు తిరిగి సినిమాకి వచ్చాడంటే ఒక ఫైన్ మార్నింగ్ మద్రాసు వచ్చేసాడు. మద్రాసు వచ్చేసి నేను మంచి యాడ్లు చేశాను చూడమన్నాడు. చూశాను నేను, బాగున్నాయి యాడ్లు, మంచి బ్యూటిఫుల్ టెక్నీషియన్ వాడు. నేను ఆ టెక్నీషియన్ అవుతాడని నాకు తెలియదు అసలు. స్పీల్బర్గ్ దగ్గరికి వెళ్ళి ఈ స్క్రిప్ట్ రాయటం ఏదో అవన్నీ నేర్చుకుని వచ్చాడు. స్టడీ కమ్ కెమెరా ఆపరేషన్ ఒక సింగిల్ హ్యాండ్తోనే ఆపరేట్ చేస్తాడు. ఇవన్నీ అని చెప్పి తెలిసిన తర్వాత నేను ఆశ్చర్యపోయాను. వీడేంటి, మనం ఏం చదువుకోమన్నాము, ఏం చదువుకున్నాడు, అటు తిరిగి మళ్ళీ సినిమాకి వచ్చాడు. వచ్చి ఒక రోజు అన్నాడు, నేను యాడ్ ఫిలిం ఏజెన్సీ పెడుతున్నానని. మద్రాసులో యాడ్ ఫిలిం ఏజెన్సీ పెట్టాడు. సరే నీ ఇష్టం, నువ్వేం చేస్తానంటే అది చేసుకో అని ఒక ఇల్లు అద్దెకి తీసుకుని, అప్పుడు మా ఈవీవి సత్యనారాయణ గారి ఇల్లు ఉండేది, ఆ ఇల్లే అద్దెకి తీసుకుని అందులో యాడ్ ఫిలిం పెట్టాడు. పెట్టి అక్కడ మంచి మంచి యాడ్స్ చేశాడు. సౌందర్య గారితో, శ్రీకాంత్తో, వెంకటేష్తో ఎన్ని యాడ్లు చేస్తున్నాడు. చేస్తా ఒకరోజు అన్నాడు, నేను ఈ స్మాల్ స్క్రీన్ నుంచి బిగ్ స్క్రీన్కి వెళ్ళాలన్నది డాడీ అన్నాడు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి మీరు డబ్బులు పెట్టండి మా అబ్బాయి పాడు చేస్తాడని చెప్పనరా, నువ్వు సినిమా తీస్తే డబ్బులు వస్తాయో పోతాయో తెలియదు, బట్ వాళ్ళని నేను రిక్వెస్ట్ చేయలేను, నేను అలాంటి పనులు చేయను. అదేంటి అందరూ కొడుకుల్ని ఎంకరేజ్ చేస్తారు, నువ్వు ఎంకరేజ్ చేయకుండా అన్నాడు. ఎంకరేజ్ అంటే ఏం కావాలి చెప్పి, నీకు చదువు చెప్పించాను. ఇప్పుడు ఆడి క్లాస్మేట్లంతా ఇండియన్ ఎక్స్ప్రెస్లో జనరల్ మేనేజర్స్, ఒకడు 1,50,000 2 లక్షలు డ్రా చేస్తున్నారు అని అంటే అన్నాడు, ఫ్యూచర్లో నీకు తెలియదు, పిల్లలకి స్కూల్ ఫీజు కట్టడానికి సరిపోవు 1,00,000 2 లక్షలు వాస్తవమే కదా అని చెప్పాడు. అప్పుడు చెప్పాడు ఆ రోజుల్లో. సరే నీ ఇష్టం రా, ఏంటి ఇప్పుడు సినిమా తీయాలి అంతే కదా, నేను అడగను, నువ్వు ఒక పని చేయి, నువ్వు డిసైడ్ చేసుకో, బడ్జెట్ వేసుకో, ఎంతలో తీయగలవు, నీకు ఎవరు కావాలి ఆర్టిస్టులు చెప్పు నాకు అని చెప్పి ఒక 4 రోజులు టైం ఇచ్చాడు. 4 రోజుల్లో వచ్చాడు. వచ్చి ఒక 70 lakhs నా బడ్జెట్ అన్నాడు. సరే 70 lakhs అయితే మనమే తెద్దాం అని చెప్పా. మనమే తెద్దాము, ఆర్టిస్టులు ఎవర్రా అన్న. ఆర్టిస్టులు అంటే నాకు ఈవీవి గారు అబ్బాయి రెండోవాడు కావాలన్నాడు. అదేంట్రా, ఆశ్చర్యపోవటం మామూలు ఆశ్చర్యం కదా, ఎందుకంటే ఈవీవి గారికి నాకు మధ్య సాన్నిహిత్యులు, ఆయన రోజు నరేష్ గురించి బాధపడేవాడు. వీడిని ఏం చేయాలయా, నాకేం అర్థం కావట్లేదు, వాడేమో ఆర్టిస్ట్గా పనికిరాడు, ఏం చేయాలి, ఓ పని చేద్దామండి, పెద్ద అబ్బాయి ఎలాగో ఆర్టిస్ట్ అయ్యాడు కదా, వీడిని డైరెక్టర్నో ప్రొడ్యూసర్నో చేద్దాము, మనమే సినిమాలు తెద్దాం మనం బ్యానర్ పెట్టి అని చెప్తూ ఉండేవాడిని నేను. ఇప్పుడు సడన్గా వాడు ఆర్టిస్ట్ అనేది, అదేంట్రా అందరూ వద్దన్నారు, నువ్వు వాడిని ఆర్టిస్ట్ పెట్టుకున్నావు అంటే, నా కథలో క్యారెక్టర్కి అతను యాప్ట్గా సరిపోతాడు, మంచి కామెడీ ఉంటుంది అని చెప్పాడు. సరే నేను ఈవీవి గారికి చెప్పాను, ఎల్లవయ్యా నాకన్నా పెచ్చోళ్ళు దొరకలేదా నీకు జోకులు వేయడానికి అని అన్నాడు ఆయన. కాదండి నిజంగానే తీస్తాడంట వాడు, అడుగుతున్నాడు అంటే, అయితే మొదలెట్టమని నోరు చేశాడు ఆయన. సరే అక్కడి నుంచి వీడు మొదలెట్టడం, వాడే ప్రొడ్యూసరు, బ్యానర్ వాడిదే, అన్ని వాడి పేరుని రిజిస్టర్ చేసే ఛాంబర్లో. చేసిన తర్వాత సురేష్ రామానాయుడు గారు అబ్బాయి వీడి కథ విన్నాడు. కథ విని ఏదో చక్కగా ఉంది బడ్జెట్ 70 lakhs అంటే 50% నేను కూడా ఉన్నా అన్నాడు. సరే మళ్ళీ వచ్చాడు వీడు, ఏంటి డాడీ ఇలా అంటున్నాడని. ఓ పని చేద్దాంరా, నువ్వు సినిమా తీస్తే ఎవరో కొనరు, ఇమ్మీడియట్గా బిజినెస్ అవ్వదు, ఇది రిలీజ్ చేయలేం మనం, వాళ్ళకి అన్నీ ఉన్నాయి, నెట్వర్క్ అంతా ఉంటుంది, నెట్వర్క్ ఉంది, స్టూడియో ఉంది, ల్యాబ్ ఉంది, రికార్డింగ్ థియేటర్లు ఉన్నాయి, డబ్బింగ్ థియేటర్లు ఉన్నాయి, వాళ్ళది 50% చేయమను, వాళ్ళ 35 వాళ్ళది తీసుకోమను, 35 మనం క్యాష్ పెడదాం, సినిమా తెద్దాం అని చెప్తే సరే ఓకే అని చెప్పి అలా మొదలెట్టి ఆ సినిమా 69 lakhsలోనే కాపీ తీశాడు. వెరీ గుడ్, బాగుంది, సంచలనం. తర్వాత రిలీజ్ చేశారు, బాగుంది సినిమా, మంచి పేరు వచ్చింది. అవును, ఇప్పటికి కూడా అండి రవిబాబు గారి దగ్గర చాలా చాలా గొప్ప విషయం ఏంటంటే, పర్సనల్గా నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా జనానికి చెప్పాలనుకున్నాను, ఆయన పెట్టే ఫ్రేమ్ మిగతా డైరెక్టర్ల కంటే విభిన్నం. అవునండి, ఒక యాడ్ ఫిల్మ్ మేకర్గా ఆయనకున్న గొప్ప క్వాలిటీ వల్లనో ఏమో ఒక్కొక్క ఫ్రేమ్ని ఆయన చెక్కే పద్ధతి చాలా గొప్పగా ఉంటుంది. పర్సనల్గా నేను ఆయన ఎప్పుడు కలిసి చెప్పలేకపోయాను, కానీ ఈ ఇంటర్వ్యూ ద్వారా ఆయన వారు చూస్తే ఈ విషయాన్ని నా తరపున నేను వాడి గురించి గర్వంగా చెప్తానండి. ఎస్, తెలుగులో ది బెస్ట్ టెక్నీషియన్ వాడు. ఎస్ సార్, నో డౌట్. గోడ రంగు ఏముంది, హీరో ఏమి డ్రెస్ వేస్తున్నాడు, ఏం చెప్పులు వేస్తున్నాడు,
ఫస్ట్ పిక్చర్ కండి అవును. అల్లరికి టేబుల్ మీద పెట్టే కప్పులు నేను ఏదో ఈ కప్పులు పెట్టండి రా అని ఇస్తే తీసి అవతల పారేసాడు. కొత్త కప్పులు కొనుక్కురండి, అవి ఉంటేనే సినిమా తీస్తా, లేకపోతే నేను తీనన్నాడు. వాడు ఫస్ట్ పిక్చర్కి. ఈవెన్ సరే అప్పుడు 2 కప్పులు కొత్తవి తెప్పించా. మంచం కావాలంటే కొత్త తెమ్మన్నాడు, తెప్పించా. సరే వాడికి ఏం కావాలో ఇవ్వకపోతే, ఇప్పుడు తన డైరెక్టర్ అనుకున్నది తీయాలి. మనం ఫెసిలిటీ ఇవ్వకపోతే తీయడు, క్వాలిటీ పడిపోతుంది. సో అందుకని ఆడు అడిగిందల్లా ఇచ్చా చేదలకి. అప్పుడు అనుకున్నాను నేను, ఓహో ఈడు సూపర్ టెక్నీషియన్, ఈడు గోడ కలర్ కాడ నుంచి, హీరో వేసుకునే షూ కాడ నుంచి, చెప్పుల కాడ నుంచి, చుట్టూ ఉన్న వాళ్ళు హీరోయిన్ ఏం వేసుకుంటుంది, ఇవన్నీ కూడా వాడు కూర్చుని ప్లాన్ చేస్తాడు. ఎస్, ఈవెన్ కెమెరా మూమెంటు, ఆ సినిమా మొత్తం ఒక హాస్యభరితమైన సినిమా. అవును. ఆ లక్ష్మీపతి క్యారెక్టరు, ఆ పాల ప్యాకెట్లో విసరటం, అదంతా ఎంత అందంగా చిత్రీకరించాడంటే ఆ కెమెరాలో లాంగ్వేజ్లోనే కామెడీ వచ్చింది. అవును. విడిగా ఆర్టిస్టులు మాట్లాడటం కాదు, కెమెరా కూడా మాట్లాడగలదు, కెమెరా కూడా కామెడీ చేయగలదు. మంచి కెమెరామెన్ అండి. నేను అందుకే చెప్పింది ఆడు ది బెస్ట్ టెక్నీషియన్ తెలుగులో. ఎస్ డౌటే లేదు. పైగా ఈ కాకా పట్టడం ఇవన్నీ తెలవదు అడిగి. వెరీ ఫ్రాంక్, వెరీ అస్సలు ఓపెన్గా ఇది బాగాపోతే బాగాలేదంటాడు. ఏంటో బాగాలేదు, 7 o'clock రండి అంటే 7 o'clock రావాలి, 7 o'clock మొదలెడతాడు, 5 o'clock ప్యాకప్. ఆ తర్వాత చేయడు, షూటింగ్ చేయడం. ఏంటి హింస, రేపు రిలీజ్ అయ్యేంటి, ఇప్పుడు అర్జెంట్ ఏమీ లేదు, అయినంత వరకు ఉంది. ఈ సీన్ అనుకున్నాం, ఈ సీన్ అయిపోయింది కదా, 3ంటికి సీన్ అయిపోయిందంటే 3ంటికి ప్యాకప్. తర్వాత చేయడు, ఇంకో సీన్ పెడదామన్నా కూడా వద్దంటాడు. మిమ్మల్ని డైరెక్ట్ చేసేప్పుడు ఎట్లా ఉంటుంది, మీరు ఎలా? సరదాగా ఉంటుందండి, ఆడతా పడతాం. ఇప్పుడు నేను ఢిల్లీ రాజేశ్వరి మీద రొమాన్స్ తీశాడు. అవును. నేను వీడు సిగ్గుపడతాడా లేకపోతే ఏంటంటే డైరెక్టర్గానే చెప్పాడు, నాకు ఇలా కావాలి. ఓకే, నీకు అలా కావాలంటే అలాగే చేస్తాం, నీకు ఎలా కావాలో చెప్పు, మీ పాత యాక్టింగ్లు అవసరం లేదు, మేము చెప్పినట్టు చేయండి చాలు అన్నాడు. అలాగే ఓకే, పాత యాక్టింగ్ నేను చేస్తానని చెప్పట్లేదు, నీకేం కావాలో చెప్పు, అది చేస్తాం. అది చేసేవాడు. టేక్ 1 ఓకే అనేవాడు, లేకపోతే బాగాలేదు ఇది అని చిరాకు పడేవాడు. సరే మళ్ళీ ఆడికి కావాల్సినట్టు చేసేవాళ్ళం. ఎక్కడ కాంప్రమైజ్ లేదు, అస్సలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడు దేని విషయంలో కూడా. ఈ బిల్డింగ్ ప్రొద్దున్నే 6:30కి లైటింగ్ ఉంటుంది, 6:30కి షార్ట్ తీయాలంటే 6:30 తీస్తాడు, 6:30 to 7 అంతే తీస్తాడు. సీన్ అవ్వకపోతే మళ్ళీ మర్నాడు తీస్తాడు, మళ్ళీ 6:30కి మొదలెట్టాలి, అందరు రావాల్సిందే. అందుకనే వాడి సినిమా మంచి క్వాలిటీలు ఉంటాయి. చాలా చాలా అదే విజువల్ ఫీస్ట్ చక్కగా చెక్ ఉంటుంది. అవును, ఫ్రేమ్ సెపరేట్ ఆడియన్స్ వచ్చేసారు ఆడికి. యూత్ పడిసేస్తారు, ఎప్పుడు సినిమా వస్తుంది, ఎప్పుడు సినిమా వస్తుంది. అవునండి, కరెక్ట్. అదండి వాడి గురించి. అండ్ ఇంకొకటి రొమాన్స్ ప్రస్తావన మీరే తెచ్చారు కాబట్టి చెప్తాను. నేను ప్రత్యేకంగా మిమ్మల్ని అడగాలనుకున్నది, నిన్నే పెళ్ళాడుతా అనే సినిమా ఉంది. అప్పటి వరకు మీకున్న విలనీ ఇమేజో లేదా సంథింగ్ ఒకలాంటి ఇమేజ్ని బ్రేక్ చేస్తూ మీలో ఉన్న ఒక రొమాంటిక్ యాంగిల్ పడుతున్నారు కృష్ణవంశీ గారు. మీకు లక్ష్మి గారికి మధ్య ఉండే ఆ గౌరవప్రదమైన సరసం, ఆ సన్నివేశాలకి మన నాగార్జున గారు స్పందించిన తీరు, ఆ పాత్ర గురించి చెప్పండి సార్. అంటే ఒక్కో పాత్ర గురించి అడిగితే చాలా అడగాలి, కానీ కొన్ని అన్న అడుగుదామని. ఇప్పుడు 1600 సినిమాలు అయిన 1600 క్యారెక్టర్లు అడగలేం కదా. ఇప్పుడు నిన్నే పెళ్ళాడతా అండి, ఫస్ట్ ఆడియన్స్కి నేను కృతజ్ఞుడిని. ఎందుకంటే అప్పుడు దాకా కట్ త్రోట్ విలన్ వేసా. అసలు నేను ఉంటేనే అసలు ఆడాళ్ళు పారిపోయేవాళ్ళు. చలపతిరావు ఉన్నాడు, అమ్మో చలపతిరావు ఉన్నాడు అంట పారిపోయేవాళ్ళు. త్రిశూలం అనే సినిమాకి పూడిపల్లిలో వెళ్తే నేను ఉన్న 20 రోజులు కూడా ఏ ఆడపిల్ల గుమ్మం దాటి బయటకు వచ్చేది కాదు. నేను రోడ్డు మీదకి వెళ్తా అంటే పారిపోయేవాళ్ళు. అటువంటి కట్ త్రోట్ విలన్ వేషాలు వేసాను నేను. ఆడపిల్లలు అమ్మో రేపిస్ట్ వస్తున్నాడు అని పారిపోయేవాళ్ళు. మరి నిన్నే పెళ్ళాడుతా వచ్చేదానికి అప్పటికే టర్న్ అవుతున్నా, నెమ్మదిగా విలన్ నుంచి టర్న్ అవుతున్నా. అయ్యే టైంలో గవాల్ని నాగార్జునకి పాదరేశారు. నాగార్జున పాదరేసి మాదేంటంటే న్యాచురాలిటీకి దగ్గరలో ఉంటుంది, ఈ ఆర్టిఫిషియల్గా యాక్టింగ్ ఉండదు, న్యాచురల్ వేలోనే వెళ్తాం ఎంతసేపు. కామన్ మ్యాన్కి దగ్గరలో ఉంటుంది, మన ఇంట్లో జరిగినట్టు ఉంటుంది, 3 పిల్లల మధ్య జరిగిన గొడవలాగే ఉంటుంది. అట్లాగే లక్ష్మి గారు కూడా బాగా కోఆపరేట్ చేశారు. చేసి ఆ తల తొడవటం కానీ లోపల దూరటం కానీ ఇవన్నీ ఏ మొగుడు పెళ్ళడానికైనా నచ్చుతాయి. ప్రతి ఇంట్లో జరిగేదే, ప్రతి ఇంట్లో జరిగేది అది. అందుకే ఆ సినిమా అంత హిట్ అయింది. నాగార్జున గారు పాత్ర అంత గుర్తుండిపోయింది. సినిమా హిట్ అవ్వటం పెద్ద ప్లస్ అండి. అంతకుముందు చాలా కామెడీ వేషాలు చేసి ఉండొచ్చు, బట్ సినిమా హిట్ అయ్యేదలికి ప్రతి వాళ్ళ మధ్యలో ఉండిపోయింది.
లక్ష్మి గారు మీ రొమాన్స్ అంటారు. అవును. అది ప్రతి ఇంట్లో జరిగేది అది. ఇప్పుడు ఏ పెళ్ళమైనా మొగుడికి తలదూరడానికి వస్తుంది, ఏదో కొంటి పని చేస్తాడు మొగుడు, ఊరుకోండి మూసుకోండి అంటుంది. అది జనరల్గా ప్రతి ఇంట్లో జరిగే విషయం ఏదలికి అది అలా శాశ్వతంగా మైండ్లో ఉండిపోయింది అందరికి. కరెక్ట్. తర్వాత అందరూ అండి పొట్ట చేత పట్టుకుని వేరే ఊళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళమే, ఊళ్ళో ఉండలేక. అవును. బట్ అందరూ కలిసి ఉంటే బాగుండని ప్రతి వాళ్ళ మధ్యలోనే ఉంటుందండి. అవును. ఇప్పుడు అబ్బాయి ఎక్కడో మద్రాసులో ఉన్నాడు, ఆడేదో ఇవాళ ఫీవర్ అని ఫీల్ అవుతున్నాడు, ఏమయ్యాడో పాపం అని ఊళ్ళో ఉండి అనుకుంటాం. అదే మనం దగ్గరుంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళో లేకపోతే ముందు రాసో మొత్తాన్ని రాసుకుంటావు బాబాయ్నో ఏదో అడిగేవాళ్ళం. బట్ కలిసి ఉంటే బాగుండని ఉంటుంది, కానీ పరిస్థితుల వల్ల ఉద్యోగాల వల్ల వేరే 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 వెళ్ళిపోయారు. అటు ఒక్కడు కావురు ఒక్కడుగా వెళ్ళిపోయారు. సో ఆ సినిమాలో అందరం కలిసి ఒకే ఫ్యామిలీ, అది ప్రతివాడికి నచ్చుతుంది. ఎందుకంటే ప్రతివాడి మనసులో ఉన్న కోరిక అదే, అందరూ కలిసి ఉంటే బాగుంటుందిరా అని. బట్ ఉండలేం. దానివల్ల ఆ సినిమా అంత హిట్ అయింది. ఆ క్యారెక్టర్ అలా ఎఫెక్షన్, కొడుకంటే ఎఫెక్షన్, పెళ్ళం అంటే ఎఫెక్షన్, ఫ్రెండ్ అంటే ఎఫెక్షన్, తమ్ముడు అంటే ఎఫెక్షన్, అందరూ ఆ ఎఫెక్షన్ కనపడుతుంది అనమాట. ఆ ఎఫెక్షన్ కావాలి ఇవాళ. ప్రతి మనిషికి ఆ ఎఫెక్షన్ కావాలండి. ప్రతి ఇంట్లోనూ ప్రతి మనిషికి ఆ ఎఫెక్షన్ ఉంటే, మొగుడు పెళ్ళం మధ్య ఉన్న ఎఫెక్షను దానికోసం పరితపిస్తూ ఉంటారు. అది దొరికింది అనేదానికి సినిమాలో కనపడేదానికి ఫీస్ట్ లాగా ఉందన్నమాట. కరెక్ట్. ఎవరికాళ్ళు మాది మా కథ అన్న ఫీలింగ్ వచ్చేసింది. అందుకే అంత పెద్ద హిట్ అయింది. కరెక్ట్. కుటుంబ బంధాల గురించి చాలా గొప్పగా చెప్పారు మీరు. అండ్ మీ గురించి ఇండస్ట్రీ మొత్తం ప్రశంసించే ఒక విషయం. సాధారణంగా నేను వ్యక్తిగత ప్రశ్నలు అడగను, కానీ ఇది మటు కొంచెం గీత దాటి అడుగుతున్నాను. మీరు చిన్న వయసులోనే, పిల్లలు చిన్నప్పుడే మీ శ్రీమతి గారు పరమపదించినా కానీ అలాగే ఉండిపోయి పిల్లల్ని పెంచిన పద్ధతి గురించి చాలా చాలా గొప్పగా చెప్పారు. మీ శ్రీమతి గారి గురించిన విశేషాలు పంచుకుంటారా? మీకు అభ్యంతరం లేకపోతే? మా అభ్యంతరం ఏం లేదండి, ఇందులో ఉన్న విషయం మాట్లాడుకోవటం, ఓపెన్గా మాట్లాడుకోవటం. నేను ఇంటర్ చదివే రోజుల్లో మా ఆవిడ కూడా ఇంటర్ చదివేది. సో మీరిద్దరు కాలేజ్ మేట్స్. అక్కడే మేమిద్దరం లవ్ చేసుకున్నాం. లవ్ చేసుకుని, లవ్ అంటే ఊరికే ఏదో ఆర్టిఫిషియల్ లవ్ కాదు, అది న్యాచురల్గానే లవ్ చేసుకుని లవ్ని పెళ్లి చేసుకుందామని ఆ డెసిషన్కి వచ్చేసాను. ఇద్దరం ఇంటర్మీడియటే చేసేసుకుందామంటే చేసేసుకుందాం. ఆ అమ్మాయి ఒక్కతే కూతురు. అప్పటికి మా బ్రదర్కి, నాకన్నా పెద్ద అతనికి పెళ్ళి అవ్వాల. సో ఇంట్లో అబ్జెక్షన్ వచ్చింది, పెద్దాడికి పెళ్ళి అవ్వకుండా నువ్వు ఎలా చేసుకుంటావు. అవతల వాళ్ళు తొందర పెడుతున్నారు, పెళ్లి చేసుకోవాలి, మాటకి కట్టుబడి ఉండాలి. సో పదా చేసుకుందామని చెప్పేసి ఫ్రెండ్స్ అందరి మధ్య పెళ్లి చేసేసుకున్నాను నేను. మా ఇంట్లో కూడా తెలవదు. విజయవాడలోనే ఇదంతా? విజయవాడ. చెప్పలేదని, పిలవలా మా అమ్మని మా నాన్న ఎవరిని పిలవలా నేను. పెళ్లి చేసేసుకున్నాను. పెళ్లి చేసేసుకుని కాపురం పెట్టేశాను. ఇక ఆ తర్వాత మద్రాసు చెక్కేయటం, ఇక అక్కడి నుంచి పిల్లలు పుట్టడం. మద్రాసులో ఉండగానే రవికి అప్పుడు 6 ఏళ్ళు, రెండో అమ్మాయికి 4 ఏళ్ళు, మూడో అమ్మాయికి 2 ఏళ్ళు. ఆ టైంలో మా ఆవిడ చచ్చిపోయింది, మద్రాసులోనే చచ్చిపోయింది. ఇక బాడీని కూడా ఇక్కడ తీసుకురాల, అక్కడే క్రమేషన్ చేసాం. చేసేసినాక ఒక 2 ఇయర్స్ ఏం చేయాలి నాకు అర్థం కాల. ముగ్గురు చిన్నపిల్లలు నా పక్కలోనే ఉండేవాళ్ళు, నా పక్కలోనే పడుకునేవాళ్ళు. ఒకళ్ళు పొట్ట మీద, ఒకళ్ళు ఈ పక్క, ఒకళ్ళు ఆ పక్క. ఒక చిన్న ఇంట్లో ఉండేవాళ్ళం. అప్పటికి పెద్ద డబ్బులు కూడా లేవు, తీసుకెళ్ళిన డబ్బులు అయిపోయినాయి, వేషాల రాలేదు. ఇంకా ఏం చేయాలి అని ఒక 2 సంవత్సరాలు మదన పడ్డా. చాలామంది పెళ్లి చేసుకోమని, పిల్లల్ని మేము చూసుకుంటామని ఇలా మొదలెట్టారు. ఆఖరికి రామారావు భార్య తారకమ్మ గారు కూడా వచ్చి, నాయనా పెళ్లి చేసుకో, నువ్వు లేట్ వయసులో ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలంతా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు, నువ్వు ఒక్కడవే, మాట్లాడటానికి కూడా ఎవరో ఉండరు, కాబట్టి నువ్వు పెళ్లి చేసుకోమని చెప్పారు. రామారావు కూడా చెప్పాడు. చెప్తే నేను మెంటల్గా డిసైడ్ అయిపోయా. నాకు చదువు రాలేదు, నా పిల్లల్ని నేను చదివిస్తా. ఒకవేళ మళ్ళీ పెళ్లి చేసుకుంటే అవి వచ్చామో చూడొచ్చు, చూడకపోవచ్చు, మళ్ళీ 3 కాపురాలు అవుతాయి. ఈ బాధపడలేమని మా అమ్మ ఇంటికాడ ఉంది. మా అమ్మని వెళ్ళి అడిగా. అమ్మ, అప్పటికి మా అన్నయ్యకి పెళ్ళి అయిపోయింది, మా చెల్లెలికి పెళ్ళి అయిపోయింది, మేము 3 పిల్లలు. అమ్మ, నువ్వేంటి ఈ విధంగా పిల్లల్ని చూడటానికి వస్తావా? ఓల్డ్ ఏజే అప్పటికి. వస్తాను రా, బలేవాడు రాగానే. మా అమ్మ అప్పటి వరకు రైలు కూడా ఎక్కల, విలేజ్ ఆ ఊరు దాటి రాలేదండి. మా వెళ్తే బందరు సముద్ర స్నానానికి వెళ్ళి వచ్చేవాళ్ళు.
అటువంటి ఆవిడ్ని తీసుకుని సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కించి మద్రాసు తీసుకొచ్చి 3 పిల్లల్ని అప్పచెప్పి పెంచు, నేను పెళ్లి చేసుకోను, ఎందుకంటే వీళ్ళు పెరిగి పెద్ద అయ్యేదాకా చదువు చెప్పించేదాకా నేను ఉంటాను. అదా కాదరా, నువ్వు పెళ్లి చేసుకో, నేను చూస్తాను, వీళ్ళని పెంచుతాను, పెళ్లి చేసుకోకపోతే తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తాయిరా నీకు అని చెప్పి, సరేనమ్మా అని చెప్పి అప్పుడు టెంపరీగా దాటేసి, అప్పుడు పిల్లల్ని ఇస్తామని వచ్చేవాళ్ళు అండి. ఎంత నాకు 27 ఏళ్ళు 28 ఏళ్ళు అప్పటికి, చచ్చిపోయేటప్పటికి వచ్చేవాళ్ళు. ఒకడైతే కూతురుని తీసుకు ఇంటికే వచ్చేసాడు, మా అమ్మాయిని ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోతాను, బాగా చూస్తుంది, దండం పెట్టి వద్దు బాబు నా మీద ఉన్న నమ్మకానికి థ్యాంక్స్ అని. ఆర్టిస్టులో కొందరు చేసుకోమని గొడవ పెట్టేవాళ్ళు. బట్ మెంటల్గా నేను ఫిక్స్ అయిపోయాక ఆ 2 ఇయర్స్లో ఏం డెసిషన్కి వచ్చానంటే పిల్లల్ని పెంచి పెద్ద చేయాలి. ఒకవేళ సూసైడ్ చేసుకుందామని కూడా అనుకున్నా. అయ్యో, సూసైడ్ చేసుకుంటే వీళ్ళు రేపు అడుక్కు తింటున్నారు అనుకో, చలపతిరావు పిల్లలు చూడు కనేసి వెళ్ళిపోయాడు, వీళ్ళు అడుక్కు తింటున్నారు అంటారని చెప్పేసి ఆలోచించా. సో సావకుండా వీళ్ళకి చదువు చెప్పిద్దాం, మ్యాక్సిమం చదువు చెప్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడేది చేసి అప్పుడు చూద్దాం వ్యవహారం అని చెప్పేసి. ఎందుకు అంత డిప్రెషన్కి వెళ్ళారు? ఆర్థిక ఏం చేయాలి, పిల్లల్ని డబ్బులు లేవండి. ఒక్కొక్క రోజున బస్సు ఎక్కడానికి 10 పైసలు కూడా ఉండేవి కాదు, నడిచి వెళ్ళిపోయేవాడిని కంపెనీలకు వెళ్ళాలంటే, ఏదో వేషం అడగాలంటే. ఉన్న డబ్బులు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాను నేను, ₹1,00,000 దాకా తీసుకెళ్ళి ఆ రోజుల్లో అండి. గ్రౌండ్ 5,000 ఉండేది అక్కడ మద్రాసులో, బట్ కొనలా, ఎందుకంటే ఎప్పటికైనా మన ఊరు వెళ్ళిపోతాం తప్ప. ఆ విలేజ్ అట్మాస్ఫియర్ అంటే నాకు బాగా నచ్చుతుందండి. విలేజ్ అంటే చాలా ఇంట్రెస్ట్. అనుకున్నాను తప్ప ఇక్కడే సెటిల్ అయిపోతాం మనం మద్రాసులో, పిల్లలు పుడతారు వీళ్ళు పెరుగుతారు అని చెప్పి అది థాట్ రాలా. సో అందుకని చచ్చిపోదాం అనుకున్నాం ఒక స్టేజ్లో. వీళ్ళని పెంచలేము, సావలేము, ఎందుకు ఇంకా మనం వాళ్ళ మరణాన్ని వాళ్ళు బతుకుతారు మనం పోతే అనే లెవెల్కి వచ్చి మళ్ళీ ఆలోచించా. ఇలా చలపతిరావు పిల్లలు అడుక్కు తింటున్నారు, మా చచ్చి వాడు మా మీద కని వదిలేసి వెళ్ళిపోయాడు అని అంటారో, ఆ మాట పడకూడదని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు పెళ్లి లేదు, ఈ జన్మకి అయిపోయింది, ఒకసారి పెళ్ళి, ఈ పిల్లల్ని పెంచడమే మన ధ్యేయం అని చెప్పేసి అప్పుడు మొదలెట్టే. అక్కడి నుంచి వేషాలు, సంపాదన, చదివించటం, ఇదే పెట్టుకున్నాడు. వన్ ఆఫ్ ది బెస్ట్ కాన్వెంట్స్లో వేసాను అక్కడ, హోలీ ఏంజల్స్ బెస్ట్ కాన్వెంట్, హిందూ కాలేజీ. ఆ విధంగా చదివించి వాళ్ళు కూడా అలాగే చదువుకున్నారు. ఇబ్బంది పడలేదా సార్ మీరు? అంటే 3 చిన్నపిల్లలు, చాలా ఇబ్బంది అండి, విపరీతమైన వేషాలు. కొన్ని రోజులు అయితే నిద్ర కూడా పోయేవాడిని కదా, రాత్రిపూట నిద్ర పట్టేది కాదు. పగలంతా ఫైట్లు చేసి వచ్చినా ఏం చేసి వచ్చినా సాయంత్రం 6 అయ్యేదానికి 3 ఎమ్మడి పెట్టుకుని తీసుకెళ్ళి ₹1 పెట్టి బిస్కెట్లు కొని ఆ 3కి ఇచ్చి మళ్ళీ నడిపించి తీసుకొచ్చేవాడిని ఇంటికి. ఆ ఎఫెక్షన్ పోనేవలా, ఆ ఫ్యామిలీ లైఫ్ పోలా. అందుకని ఆ పిల్లలు ఇవాళ 2 ఆడపిల్లలు అమెరికాలో ఉన్నారు, రవి ఇక్కడ ఉన్నాడు, రోజు ఫోన్ చేసి అడుగుతారు ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు. ఆ ఎఫెక్షన్ పోలా, ఆ ఎఫెక్షన్ అలాగే ఉండిపోయిందండి. ఆ విధంగా పిల్లల్ని పెంచి పెద్ద చేశారు, చదువుకున్నారు, హ్యాపీగా లైఫ్లో సెటిల్ అయిపోయారు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు, పీస్ఫుల్గా ఉన్నారు. సింపుల్గా చెప్పారు కానీ చాలా కష్టమైన విషయమేనండి, చాలా కష్టమైన విషయం. ఎందుకంటే ఆ బాధ నాకు తెలుసు కదా, నేను పడ్డ బాధ. అన్ని బాధలు కూడా ఇవాళ ఆ దేవుడు మీకు అంత గొప్ప మంచి జీవితాన్ని, మంచి అద్భుతమైన పిల్లల్ని ఇచ్చాడు, అద్భుతమైన పిల్లలు, నేను అదే చెప్పాను, చదువు ఇచ్చాడు. దాంతో ఇవాళ హ్యాపీగా ఉన్నా భగవంతుడి కదా అన్న బెటర్. ఒక పరిపూర్ణమైన జీవితం. అవునండి, నిజంగా. సార్, నటునిగా మీది 5 దశాబ్దాల ప్రతిహత వెళ్ళిపోతాం. ప్రొడ్యూసర్గా కూడా మీరు గొప్ప సక్సెస్సే పొందారు. కడప రెడ్డి నేను ఎందుకు తీశానంటే సినిమాలు అంటే ఒక 10 ఫ్యామిలీలు బతుకుతాయి మన కింద అని చెప్పి. ఎలా వచ్చింది ఆలోచన ముందు ప్రొడ్యూస్ చేయాలని ఎందుకు అనుకో? నేను పడే కష్టాలు చూశానండి. నేను పడే కష్టాలు చూసి అసలు మనం కూడా ఒక సినిమా తీస్తే ఒక 10 ఫ్యామిలీలు బతుకుతారు కదా. ఏ ఇయర్లో సార్ ఇది? ఏ ఇయర్ అంటే కడప రెడ్డమ్మ 92 90 ఆ రేంజ్లో అండి. శారద గారు మెయిన్ రోల్ కడప రెడ్డమ్మ. అంటే అసలు ముందు ఎందుకు మొదలెట్టామంటే ఈ మన మలయాళం నుంచి ఒక సినిమా కొనుక్కొచ్చాడు. అంటే వాళ్ళు చెప్తే ఏడుస్తారు అనుకోండి కొంతమంది. మమ్ముట్టి చేశాడు ప్రేమ ఖైదీ.
ఓకే. అది మా కథ అని చెప్పేసి రైటర్స్ అమ్మేసుకున్నారు. బట్ అది తీసుకొచ్చి ఆ మమ్ముట్టి వేసిన వేషం శారద గారిని చేసి కథ తయారు చేయించాను. సినిమా ఎందుకు తీద్దామని ఆలోచించిందంటే ఆ మేకప్ మెన్లు, కాస్ట్యూమర్సు వాళ్ళంతా తీయండి సార్ ఓ సినిమా మేమంతా బతుకుతామని అంటే దానికోసం అని మొదలెట్టాను. బడ్జెట్లో తీద్దాం చక్కటి బడ్జెట్ వేసి 1 monthలో సినిమా తీసేద్దాం, బిజినెస్ అయితే అవుతుంది లేకపోతే రిలీజ్ చేద్దాం. పెద్ద అందులో అప్పుడెంత అండి 3 లక్షలు 4 లక్షల కాపీ వచ్చేది ఫస్ట్ కాపీ. దానికోసం ప్రేమ ఖైదీ తీసుకుంటే ఆ ప్రేమ ఖైదీ ఆ రైటర్స్ వేరే వాళ్ళకి అమ్ముకున్నారు. అమ్ముకుని నాకు కడపరెడ్డమ్మ కథ ఇచ్చారు. సరే కడపరెడ్డమ్మ తీసా. కడపరెడ్డమ్మ తీస్తూ ఉండగా అప్పుడు భరద్వాజ డైరెక్టర్ని చేశాం. కడపరెడ్డమ్మ జరుగుతూ ఉండగానే జగన్నాటకం మొదలెట్టాం. ఈ సినిమా సగం 3/4 అయ్యేదలకి భరద్వాజకి కోపం వచ్చింది. నేనుండగా నువ్వు రెండో సినిమా ఇంకోళ్ళకి ఇస్తావా నాకు ఇవ్వకుండానని అతనికి కోపం. సరే ఇంటర్నల్ పాలిటిక్స్ చాలా ఉన్నాయి అన్నీ చెప్తే బాగాది వాళ్ళ. సరే వెంటనే మోహన్ గాంధీతో జగన్నాటకం మొదలెట్టాం. అది 3/4 అయ్యేదలకి ముత్యాల సుబ్బయ్యని పిలిచా. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు హీరోగా పెళ్ళంటే నూరేళ్ళ పంట మొదలెట్టారు. అంత ఇతనికి కోపం వచ్చింది. సో నేను చూసా ఈ సినిమాలో ఫస్ట్ బాలకృష్ణతో ఒక సినిమా మొదలెట్టామండి. ఒక 4 పార్ట్నర్స్ కలియుగ కృష్ణుడు అని ఆ సినిమా తీసాం. దానిలో ఒక 7 లక్షలు మిగిలింది, తలా ఒక 2 లక్షలు మిగిలింది ఆ రోజుల్లో. అక్కడి నుంచి ఒక 10 ఫ్యామిలీలు బతుకుతాయి కదా మనం సినిమా తీస్తే అనేది పడిపోయింది మైండ్లో. దానికోసమని సినిమాలు మొదలెడితే ఈ డైరెక్టర్లతో బాధపడలేక ఇక మనం సినిమాలు తీయకూడదురా అని చెప్పి మానేశాను. ఇండస్ట్రీ మంచి ప్రొడ్యూసర్ని పోగొట్టుకున్నాను. నేనేం చేయను, ఇది తీస్తే ఇది మొదలెడితే ఆడికి కోపం, అది మొదలెడితే ఈడికి కోపం. ఓకే. అందుకు ప్రొడ్యూసర్ అయ్యానండి. లేకపోతే ప్రొడ్యూసర్ని అవ్వాలన్నంత అవసరం లేదు. సరే అప్పుడుకి అవసరం, పిల్లలు పెద్దాళ్ళు అవ్వలేదు, చదువుకుంటున్నారు, డబ్బులు కూడా అవసరం, ఏమైనా వస్తే వస్తాయి. ఓకే. అంతేగాని ఎక్స్పెక్ట్ చేసి మాత్రం తీయలేదు సినిమా. ఆ విధంగా సినిమా ప్రొడ్యూసర్ అయ్యాం. తర్వాత డబ్బింగ్ చేసాం ఒక 5-6 సినిమాలు. డబ్బింగ్ చేసి ఎవరో ఫ్రెండ్స్ మేము ఏంటంటే మమ్మల్ని పట్టించుకోవట్లేదంటే వాళ్ళ పేరుని డబ్బింగ్ చేసి వచ్చిన డబ్బులు వాళ్ళకి ఇచ్చాం. బిగినింగ్ నుంచి అలాగే చేసేవాడిని. నేనే సంపాదించేయాలి తినేయాలని ఎప్పుడు నేను అనుకోలేదు అసలు. కావాలి నా పిల్లలకు కోట్లు కొందాం, ఆ బిల్డింగ్ కొనేద్దాం, ఈ బిల్డింగ్ కొందాం అని అనుకునేవాడిని కాదు. అలా అనుకుంటే రామారావుని అడ్డం పెట్టుకుని కొన్ని కోట్లు సంపాదించేవాడిని నేను. అదే నేను అడగబోతుంది. రామారావు గారితో సినిమా తీయాలని అందరూ కోరుకుంటారు కదా, మీకు అది చాలా ఈజీ పని కదా. అవును. అది అలా ఆ యాంగిల్లో ఎప్పుడు అనుకోలేదు? అనుకోలేదండి అసలు. సినిమాలు తీద్దాం, ఊరికే డబ్బులు సంపాదించేద్దాం. ఆయన పైగా రామారావు ఎంత మంచివాడంటే, ఒక ప్రొడ్యూసర్ దెబ్బతిన్నాడంటే మంచి డిమాండ్ ఉన్న రోజులు ఆయనకి డేట్లు ఇచ్చేవాడు. కిషోర్ ఇదిగో ఈ డేట్లు నువ్వు తీసుకో, ఎవరికన్నా అమ్ముకో అనేవాడు. ఆ కిషోర్ ఏం చేసేవాడు, ఇంకొకరికి అమ్మేవాడు. అలా వచ్చినాయి ఈ కొండవీటి సింహం, ఈ సినిమాలన్నీ అలా వచ్చినాయి. వేరే వాళ్ళ డేట్లు వాళ్ళకి 2 లక్షలకో 3 లక్షలకో ప్రాఫిట్కి వాళ్ళు అమ్మేసుకునేవాళ్ళు ఇంకొకళ్ళకి. ఆ 2 లక్షలు పాత ప్రొడ్యూసర్కి వచ్చాయి. ఎంత ఉదాత్త హృదయం అండి. ఎంత ఉదాత్త హృదయం ఏంటండి. ఎవరైనా కూతురు పెళ్లి చేసుకోవాలంటే వెంటనే ఒక డేట్లు ఇచ్చేవాడు. ఆ డేట్లు అమ్ముకుని దాంతో ఆ కూతురు పెళ్లి, ఆ డబ్బులు ఇస్తారో ఇవ్వరో అని ఆ డబ్బులు ఇచ్చేదాకా అతనే వచ్చి షూటింగ్కి తీసుకెళ్ళేవాడు. ఆ ప్రొడ్యూసరు కారులో రావాలి ఆయన, రూల్ పెట్టాడు అనమాట. డబ్బులు వచ్చేసినాయి అన్నాక ఆయన వదిలేసేవాడు. అటు అంత మంచి యుగ పురుషుడు. మామూలుగా పెద్ద మనిషి ఒక అతను గొప్పవాడు అయ్యాడంటే ఎన్నో క్వాలిటీస్ ఉంటే తప్ప గొప్పవాడు అవడం. మిగిలిన వాళ్ళు అంతా అక్కడే ఉంటారు లోకంలో, ఇంతకన్నా పెరగరు. బట్ ఆయన అంత పెరిగాడంటే కారణం ఏంటంటే అన్ని గొప్ప క్వాలిటీస్ ఉండబట్టి. అంత గొప్ప మనస్తత్వం. ప్రతివాడు వాడు బాగుండాలి, ఈడు బాగుండాలి, మన వాళ్ళంతా బాగున్నారా, మన వాళ్ళంతా బాగుంటే మనకు హ్యాపీ. ఆయన పద్ధతి అదనమాట. మన చుట్టూ ఉన్న వాళ్ళంతా బాగుంటే మనం హ్యాపీ. ఆ మనస్తత్వం ఉన్న వాళ్ళంతా బాగుపడతారు. ఇవాళ ఎవరికొందో చెప్పండి, ఎవరికాడు నా స్వార్థం తప్ప, ఇంకో 2 గేట్లు కట్టించాను, ఇంకో 2 మేడలు కొన్నాను అనేవాడే తప్ప పక్కాడు బాగుపడాలి అనుకునేవాడే లేడు. వీళ్ళంతా మారిన రోజుని మళ్ళీ స్వర్ణయుగం స్టార్ట్ అవుతుంది. ఆయన దర్శకత్వం వహించే సినిమాల్లో కూడా మీకు ప్రత్యేకంగా పాత్రలు ఉండేవి కదా. అవునండి. చాణక్య చంద్రగుప్త, అన్నిట్లో. చాణక్య చంద్రగుప్త చూసి ఉంటారు. 3 మహానుభావుల మధ్య నేను నటించాను. అవును. సత్యనారాయణకి అసిస్టెంటు, రామారావు, శివాజీ గణేష్ను, వీళ్ళందరి మధ్య కిన్నె నాగేశ్వరరావు, వీళ్ళందరి మధ్య చేయటం అంటే మామూలు విషయం కదండి. ఏదో పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం వల్ల వచ్చినాయి ఆ వేషాలు. అంటే ఆ క్యారెక్టర్ ఫిట్నెస్లు ఉండేయండి. ఏ వేషం వేసినా
ఇప్పుడు రామారావు గారు రావణాసుడు వేస్తే నేను ఇంద్రజిత్తు వేశానంటే మరి ఆ పోటాపోటీ ఉండేది కదా. ఆ పోటాపోటీ ఇవాళ లేదు. ఇంద్రజిత్తు వేయడానికి మనుషులు లేరు ఇవాళ, ఆర్టిస్టులు రావట్లేదు. అంతగా ప్రేమించారు కదా రామారావు గారు మిమ్మల్ని, అది మీకు గర్వంగా ఉంటుందా? ఏమనుకుంటారు మీరు, మీ మనసులో ఫీలింగ్ ఏంటి? ఆ మహానుభావుడు దయ అంత. నేను ఎప్పుడు గర్వపడినండి. సొంత మనిషి, నా మనిషి అని అనుకుంటాం కాబట్టి గర్వం రాదు. గర్వం వచ్చిందంటే నేను నాశనం అయిపోయినట్టే. అందుకే మనిషికి గర్వం రాకూడదండి. ఎంత పెరిగినా సరే నార్మల్గా ఉండాలి. ఇంటర్వ్యూకి ముందు అందరినీ అడుగుతూ వచ్చా చలపతిరావు గారి విశేషాలు చెప్పండి అంటే ఒక్కొక్కరు ఆయన రామారావు గారి మనిషి, కామన్గా చెప్తున్నాం ఆయన రామారావు గారి మనిషి, రామారావు గారికి మంత్రిగా, సైన్యాధిపతిగా, బాడీ గార్డుగా, బంటుగా, ఆయనకు సలహాలు ఇచ్చే వ్యక్తిగా, అన్ని 360 డిగ్రీస్లో ఈయన ఉండేవాడు అని చెప్పాడు. ఎప్పుడు కాపాడుతూ ఉండేవాళ్ళం అండి ఆయన్ని. కాపాడటం అంటే అన్నీ చూసుకునేవాళ్ళం కానీ కాదు, ఆయన వ్యవహారాలు అన్నీ చూసుకునేవాళ్ళం. సో ఆయన హ్యాపీగా ఉండేవాడు, హ్యాపీగా నిద్రపోయేవాడు. రేపు పొద్దున్న 7 గంటలకు షార్ట్ అని నాకు చెప్పి పడుకునేవాడు, హాయిగా నిద్రపోయేవాడు. 7 గంటలకు అన్నీ రెడీగా ఉండేవి, వచ్చి రెడీ షార్ట్. ప్రొడక్షన్లో కూడా ఇన్వాల్వ్ అయ్యేవారండి ఆయనకు సంబంధించి అన్నిట్లో ఏం కావాలన్నా చేశాడు. నేను హరికృష్ణ ఉన్నాడు వాళ్ళ అబ్బాయి, హరి అండ్ పార్టీ అనగానే ఇక బయలుదేరి వెళ్ళిపోయేవాళ్ళం. ఏం కావాలన్నా తీసుకొచ్చేవాళ్ళం, ఏం కావాలన్నా చేసేవాళ్ళం. ఆయన ఎప్పుడు కూడా 2 సినిమాలు మిక్స్ చేస్తూ ఉండేవాడు, ఒక సినిమాతో సరిపెట్టేవాడు కాదు. కర్ణ జరుగుతూ ఉండేది, అంత పెద్ద సినిమా, 3 వేషాలు, డైరెక్షను, ప్రొడ్యూసరు, ప్రొడక్షను. ఏం గాడిద ఇవాళ ఉప్మాలో ఏం కరేపాకు తక్కువైంది, ఏం చూస్తున్నారు మీరు అని చెప్పి అక్కడ తిట్టేవాడు వాళ్ళని. ఇన్ని చేస్తా. ఓకే. అందుకే మీరు అటువంటి మనిషిని అసలు ఎక్కడ కనపడ్డం మనకి. ఆయనతో పోలిక లేదు, పోటీ లేదు. అంత గొప్ప డైరెక్టరు. ఉప్మాలో కరేపాకు ఎక్కడ, అక్కడికి వెళ్ళి కర్ణుడును దుర్యోధనుడు ఎక్కడ సంబంధం ఉందండి ఏమన్నా? పొద్దున 5 గంటలకు వచ్చి కిరీటం పెట్టుకుని ఏం టిఫిన్లు బాగున్నాయా, ఏం వడ బాగా వేసాడా లేదా, కాలినట్లేదే అనేవాడు. అంత ఎవరికి ఉంటుంది చెప్పండి. కాదు, ఆయన చాలా పీక్లో ఉండగా ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. అదే టైంలో మీకు 70s 80s మీ లైఫ్లో కూడా చాలా పీక్ నటుడు. మీకు మీరు కూడా 2 షిఫ్ట్లు పనిచేసేంత బిజీలో ఉన్నారు కదా. ఆయన హఠాత్తుగా రాజకీయాల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆయన మిస్ అయిపోయామని మీకు అనిపించిందా? బాగా అండి. మిస్ అవడం ఏముంటుంది, మన చండశాసనుడు జరిగేటప్పుడు మద్రాసులో ఉంటారు, ఆయన హైదరాబాద్ వచ్చేసారు. అప్పుడు రాలేదండి, ఇంకా హైదరాబాద్లో ఉన్నాడు. మేము హైదరాబాద్లో వచ్చి యాక్ట్ చేస్తా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం. మద్రాసులోనే ఉన్నాం. చండశాసనుడు జరుగుతుందండి, అప్పుడే పార్టీ పెట్టారు. పెడితే నేను ఆ పొలంలో కూర్చున్నాం ఇద్దరం. అన్నయ్య మరి మీరేంటి రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నారు కదా, మేము కూడా వచ్చేసేమా ఇక వేషాలు మానేసి అని అంటే, వద్దు నేను ఇంత లోతు బురదలో దిగిపోయి ఉన్నా. ఈ రాజకీయాలంటే దరిద్రం, నీచం. మన వాళ్ళందరికీ చెప్పు, చక్కటి వేషాలు రాయించుకుని మంచి మంచి సినిమాలు తీయమను. సినిమాలు మాత్రం మానొద్దు. సినిమాలు జాతికి ఉపయోగపడతాయి, సొసైటీకి ఉపయోగపడతాయి. మనం చెప్పే నీతులు వాళ్ళు ఫాలో అవుతారు. నేను ఈ దరిద్రం పాలిటిక్స్లో ఇరుక్కుపోయా, దీనిలో నుంచి నేను బయటికి రాలేను అని చెప్పాడు. చెప్తే నేను వెళ్ళి చెప్పా అందరికీ, సోమన్ బాబు గారికి, కృష్ణరాజు గారికి, కృష్ణ గారికి, పెద్ద ఆయన ఇలా చెప్పాడా మీ అందరికీ అని. వెళ్ళలేదండి అందుకనే పాలిటిక్స్. ఎప్పుడన్నా మహానాడు పెడితే మాత్రం పిలిచేవాడు, వెళ్ళి నాటకాలు వేసి ఆ మహానాడులో వచ్చేసేవాళ్ళం. లేకపోతే నేను కూడా ఎమ్మెల్యేనే అయ్యేవాడిని, తర్వాత మినిస్టర్ అయ్యేవాడిని, ఏమయ్యేవాడిని నాకు తెలియదు. ఎందుకంటే గడ్డి పరకన పెట్టినా కూడా గెలిచారు ఆ సీజన్లో. గడ్డి పరక ఎవరో తెలియదు అసలు. తెల్లవని మనిషిని తీసుకొచ్చి నువ్వు ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే అయిపోయాడు. అలా గెలిచారు, మేము గెలిచేవాళ్ళం. అందుకని పాలిటిక్స్లోకి వెళ్ళలేదండి. అందుకే ఇంతవరకు పాలిటిక్స్ గొడవ పట్టించుకోము మేము. ఆయన ఆఖరి క్షణాలు, ఆఖరి రోజులు, ఆ టైంకి మీరు దగ్గరగా ఉన్నారండి? కలిసేవాళ్ళు ఎప్పుడన్నా కనీసం? మద్రాసు నుంచి ఎప్పుడొచ్చినా ఆయన చూడకుండా వెళ్ళేవాళ్ళం కాదండి. 94 నాటికి మీరు ఇంకా మద్రాసులోనే ఉన్నాం. మద్రాసు నుంచి వచ్చి కబురు చేసేవాడు. అక్కడ ప్రసాద్ అని ఉండేవాడు. రే పెద్ద నీకు చెప్పరా నేను వచ్చానని వెళ్ళి చెప్పేవాడు. బయట హోమ్ మినిస్టర్ వెయిట్ చేస్తున్నా సరే వారిని తర్వాత రమ్మనని ముందు మన చలపాయని పిలువనేవాడు. నేను వెళ్ళిపోయాను. నాకు ఎంబరేసింగ్ ఉండేది. వాళ్ళు హోమ్ మినిస్టర్ వాళ్ళంతా కూర్చున్నారు, మనం తిట్టుకుంటారేమో అని. ఇక మనం వెళ్ళగానే ఆయనకి అసలు ఒక కొండంత ప్రేమ వచ్చేసేది. ఏమిటి అమ్మగారు ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు, ఏం చదువుతున్నారు, అయ్యి అన్నీ మొదలెట్టి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. నాకేమో బయట పాలిటిక్స్కి సంబంధించిన వాళ్ళంతా ఉన్నారు, ఏడుస్తారేమో మన మీద పడి. అన్నయ్య నేను వెళ్తాను. వద్దు ఉండు, వారు ఉంటారులే, నువ్వు ఉండు అనేవాడు.
నిజంగా మీ జన్మధన్యం అంటే ఇంతకంటే ఏం కావాలి సార్? ఏం కావాలండి మనకి? ఇప్పుడు 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 ఎన్ని కోట్లు ఉంటే తృప్తి ఉంటుంది చెప్పండి నాకు. అంతే, రామారావు గారిని చూస్తే చాలా అనుకునే జన్మల కోట్లు ఉన్నాయి. ఇప్పుడు బోల్డ్ మంది బాధపడతారండి, ఆయనతో యాక్ట్ చేయలేకపోయాం మేము, అయ్యో మేము పుణ్యం చేసుకోలేదు అని బోల్డ్ మంది అంటే నాకు కళ్ళమ్మ నీళ్లు తిరుగుతాయి. నిజంగా మీరు చెప్తుంటే మనం చేసుకున్న పుణ్యం వల్ల ఆయనతో అన్నేళ్ల సహచర్యం చేశాం. మహానుభావుడు అండి, మహానుభావుడు, నిజంగా మహానుభావుడు. ఎక్కడున్నా కూడా ఆయన బాగుంటాడు, ఖచ్చితంగా బాగుంటారు. ఆయన బాగుంటారు, మంచి ఆయన మంచి మనస్సు అండి, మంచి మనస్సు. అందుకనే ఆయన కోట్లు కూడా సంపాదలేదు. చీఫ్ మినిస్టర్ అయినా కూడా ₹1 జీతం తీసుకున్నాడు అంతే, ఒకే ₹1 తీసుకోకుండా ఉండకూడదు కాబట్టి. సంపాదించాడు, ఏమీ సంపాదించలేదండి ఆయన. పిల్లలకు కూడా ఉండటానికి ఒక ఇల్లు, తినటానికి ఉండేటట్టు అరేంజ్ చేసి వెళ్ళిపోయాడు అంతే. ఎవరికి డబ్బులు ఇవ్వలేదు, ఎవరికి లేవు ఆయన దగ్గర డబ్బులు ఇవ్వటానికి. ఒక ఇల్లు ఉండటానికి, మంత్లీ తినడానికి ఏదో వచ్చే రాబడి అంతే చేశాడు. అంత గొప్ప మనిషి అండి, మనం లైఫ్లో చూడలేం మనం అటువంటి మనిషిని. ఈ పర్సనల్ విషయాలు కూడా ఎందుకు చెబుతున్నానంటే జనానికి తెలుస్తుందని, అవును, తెలుసుకోవాలని. మీరు తప్ప ఇంకెవరు చెప్పలేరు కూడా. ఆ మహానుభావుడిని అంత సన్నిహితంగా చూసిన వాళ్ళు చెప్పగలగాలి, చెప్పే ధైర్యం ఉండాలి. అసలు మనిషికి తృప్తి ఎక్కడ చెప్పండి? ఎన్ని కోట్లు ఉంటే తృప్తి? పోనీ ఈ చచ్చిపోయిన వాళ్ళు, సోకాళ్ళ వాళ్ళంతా, ఇప్పుడు జయలలిత గారు చచ్చిపోయింది, కొన్ని కోట్లు వాళ్ళ కొట్టుకుంటున్నారు, వాళ్ళని చంపేసి వీళ్ళని చంపేసి, అక్కడ దొరికి ఇక్కడ దొరికి, అక్కడ డబ్బులు దొరికి, ఇక్కడ పత్రాలు దొరికి, ఏమన్నా ₹1 తీసుకెళ్ళింది ఆవిడ? మన సొసైటీలో ఎంతమంది చచ్చిపోయారు? ఎవరన్నా ₹1 తీసుకెళ్లారా? పోని పెద్ద పెద్ద గోడలు కట్టారు, పెద్ద పెద్ద గేట్లు కట్టారు, ఎవడన్నా ₹1 తీసుకెళ్ళాడా? ఏంటి ప్రయోజనం? తృప్తి. మన వాళ్ళంతా బాగున్నారా లేదా, అది తృప్తి. ఆ తృప్తి ఉన్న మనిషి హ్యాపీగా వెళ్ళిపోతాడు. కరెక్ట్. ఆయన అంత ఎత్తుకు లెగిశాడంటే కారణం ఏంటంటే ఆయన మంచితనం, ఆయన మనసు మంచిది. ఆ మనసు వల్ల అంత ఉన్నత శిఖరాలకు వెళ్ళిపోయాడు. రామారావు గారితో పాటు మిగతా హీరోలతో కూడా చేసేవారు కదా? అందరితో చేశాను. రామారావు గారి మనిషి అన్న ముద్ర మీ మీద బలంగా ఉంది. అది ఎలా మేనేజ్ చేసేవాళ్ళు? నా అదృష్టం అండి అది. నేను చేసుకున్న నాగేశ్వరరావు గారితో చేశారు, శోభన్ బాబు గారు. నన్ను అసహించుకునేవాళ్ళు కాదు ఎవరు, చాలా ప్రేమగా ఉండేవాళ్ళు అందరూ. కృష్ణ గారు రామారావు గారికి వ్యతిరేకమైన టర్న్ తీసుకున్నప్పుడు కూడా మీరు కృష్ణ గారి సినిమాల్లో కూడా కనిపించారు. అవునండి. అంటే అది ఏదో చిన్న మనస్పర్ధలండి. ఆయన కురుక్షేత్రం తీయొద్దని చెప్పాడు, నేను దానవరసవర కన్న తీస్తున్నానయ్యా, 2 సేమ్ సబ్జెక్టు, నువ్వు తీయొద్దు అన్నాడు. కాదు అని చెప్పి మొదలెట్టాడు. అక్కడ చిన్న కోపం వచ్చింది. సరే ఓకే చూసుకుందాం అని చెప్పి ఆయనేమో మొత్తం అసలు ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులందరినీ ఒక రైల్లో వేసుకుని రాజస్థాన్ వెళ్ళిపోయారు. అక్కడ తీశారు అది. కృష్ణ గారా? మేమేమో హైదరాబాద్లో తీసాం. ఓకే. ఇదేమో సూపర్ డూపర్ హిట్ అయింది. దానవరసవర అదేమో కాస్ట్యూమ్స్ బాగున్నాయి అన్నారు, సినిమా పోయింది. అందుకని అక్కడి నుంచే చిన్న మనస్పర్ధలు. అల్లూరి సీతారామరాజు సినిమా రామారావు గారు తీయాలని అనుకున్నారని అంటూ ఉంటారు. అవునండి. వారు తీయలేకపోయారు, కృష్ణ గారు తీశారు కదా. అది ఆ విశేషం ఏమన్నా మీకు తెలుసా? వారు ఆ స్క్రిప్ట్ మీద చాలా పనిచేశారంట కదా. చాలా అల్లూరి సీతారామరాజు మీద ఆయన బాగా పనిచేశాడండి. పనిచేసి అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ డిజైన్స్ కూడా వేయించాడు, ఆఫీసులో ఉన్నాయి. ఓకే. అల్లూరి సీతారామరాజు ఎలా ఉంటాడు, బట్ పూర్తి వివరాలు ఆయనకి దొరకలే ఇంకా అప్పటికి. ఓకే. దొరకకపోతే సీతారామరాజు అని కృష్ణ గారు అనౌన్స్ చేసేసి, అతని దగ్గర కూడా కరెక్ట్ స్క్రిప్ట్ లేదు, మన్యం వెళ్ళిపోయాడు అతను. ఓకే. ఈయనకి కోపం వచ్చింది, ఓకే, వద్దని కబురు చేశాడు. చేసినా కూడా అతను ఆగకుండా మన్యంలో ఆ మహారథి గారిని తీసుకెళ్ళి అప్పుడు కూర్చుని కథ రాసేవాళ్ళు. అక్కడ డైలాగ్స్ అన్నీ ఆయన అడవిలోకి పోయి కూర్చొని రాసుకుంటూ ఉండేవాడు. నేను అందులో కూడా యాక్ట్ చేశాను, సీతారామరాజులో కూడా వేసా. అప్పుడు కోపం వచ్చింది ఆయనకి. కోపం వచ్చి తర్వాత దేవుడు చేసిన మనుషులు సినిమాలు యాక్ట్ చేశాడు. ఆ ఫంక్షన్కి పిలిచినా కూడా అయినా అది వాళ్ళకి తెలుసు. బట్ అయినా కూడా తర్వాత మళ్ళీ మాట్లాడుకున్నారు అనుకోండి. బట్ ఆ కోపం ఉండేది ఆయనకి. కొన్ని క్యారెక్టర్లు చేయాలని మనసులో ఉండేది. ఎన్ని స్క్రిప్టులు రాసుకునేవాడు అండి ఆయనే, రాసుకుని పెట్టుకునేవాడు. ఈలోపు ఎవరిలో మొదలెట్టేసేవాడు. అది ఆగరు కదా, ఆయన చేస్తున్నాడంట అనగానే వాళ్ళు వేసేవాడు బాణం. ఆ విధంగా సీతారామరాజు మొదలెట్టి ఫినిష్ చేశాడు అతను. అతనికి మంచి పేరు వచ్చింది ఆర్టిస్ట్గా. రామారావు అయితే ఇంకా మంచి పేరు వచ్చేది. దాంతో కొంచెం దూరం అయిపోయింది మాట్లాడుకోవడం.
కోపం ఎంతకన్నా ఏమీ లేదు, ఎదురుగా పడి పోట్లాడుకున్నది ఏమీ లేదు, తిట్టుకున్నది ఏమీ లేదు ఎవరు. నేను చేద్దాం అనుకున్నవన్నీ ఏమిటి ఇలా చేస్తున్నారు వాళ్ళు. ఇంకా అల్లూరి సీతారామరాజు డిజైన్లన్నీ ఉన్నాయి ఆయన దగ్గర, గెటప్లన్నీ ఏం చేసి, పంచి ఎలా ఉండాలి, కిరీటం ఎలా ఉండాలి. కాకపోతే పూర్తి కథ దొరకల అల్లూరి గారికి, సినిమాకి సరిపడినంత కథ దొరకల. లేకపోతే తీసేవాడు ఆయన అల్లూరి సీతారామరాజు. కానీ పరస్పర గౌరవానికి ఏం తక్కువ ఉండేది కాదు కదా. అయ్యో, రామారావు రాస్తున్నారంటే లేచి నుంచున్నాడు కృష్ణ గారు కూడా, ఆ గౌరవం ఉండేది. అది డిఫరెన్స్, ప్రొఫెషన్లో డిఫరెన్స్, ఇది పర్సనల్ డిఫరెన్స్. అవును అవును. ఆయన మంచి స్క్రీన్ ప్లే రైటర్ కదా. బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లే రైటరు, బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ అండి ఆయన. మంచి అసలు ఆయన పెయింటింగ్లు వేసేవాడు, అదిరిపాటుగా ఉండేవి. చాలా కొత్త విషయం ఇది. పెయింటింగ్లు బ్రహ్మాండంగా. అలాగా సుభాష్ చంద్రబోస్ గారు వస్తే ఆయన బొమ్మ గీసి ప్రజెంట్ చేశాడు సుభాష్ చంద్రబోస్ గారికి. అలాగా రామారావు గారు. మీకు ఏ ఆర్టిస్ట్కి అయినా బొట్టు పెట్టాలన్నా, ఐబ్రో గీయాలన్నా ఆయన తర్వాతే. ఫ్రీ హ్యాండ్ అనమాట. ఏ మైథాలజీ క్యారెక్టర్ తీసుకొచ్చినా కూడా బొట్టు ఆయనే పెట్టేవాడు. పెట్టి రామారావు గారిలో ఉన్న చిత్రకారుని కోణం ఇప్పుడే మీరు చెప్తుంటేనే అర్థమవుతుంది ప్రపంచానికి. బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ అండి, ఆర్టిస్ట్, పెయింటర్, మంచి పెయింట్లు వేసేవాడు. ఓకే. చాలామందికి తెలవదు. తర్వాత డైరెక్టర్ అన్నవాడు ప్రతివాడు కూడా ఆయన రాసిన స్క్రిప్ట్ ఒకసారి చదువుకోవాలి, చూడాలి. ఆయన దగ్గర 3 రకాల పెన్నులు ఉండేవి, 3 రకాల ఇంకులు ఉండేవి. ఈ లెఫ్ట్లో అంతా రాసేవాడు. ఇప్పుడు అది మీకు ఉంటే, ఆ బౌండ్ ఉంటే సినిమా కళ్ళు మూసుకు డైరెక్ట్ చేయొచ్చు. మీలాగా షార్ట్ డివిజను, ఈ సీన్లో 10 షాట్లు ఇలా ఉండవు ఆయన. ఫుల్ పిక్చర్ షార్ట్ డివిజన్ ఉంటుంది. 320 షాట్ అందంటే శుభం షాట్ అనమాట. అది ఒకటి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత లెఫ్ట్లో ఏ ఆర్టిస్ట్ ఎక్కడి నుంచోవాలి, ఎన్ని డిగ్రీల్లో నడవాలి, కెమెరా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ డైలాగ్ మొదలెట్టాలి, ఆ డైలాగులన్నీ ఇటు ఉంటాయి. ఆ 3 రకాల లింకుల్లో రాసుకునేవాడు. ప్రతి డైరెక్టరు నేర్చుకోవాల్సిన విషయం అండి ఇది. ఈ విషయం ఎవరికి తెలవదు. ఆయన రాసిన స్క్రిప్ట్లు ఉన్నాయి, ఆ రామకృష్ణ దగ్గర ఉండి ఉంటాయి. బట్ మ్యూజియంలో పెట్టచ్చు. అంత బ్యూటిఫుల్గా రాసేవాడు అనమాట. అక్షరాలు ముత్యాల్లాగా ఉంటాయి. 3 రకాల ఇంకులు ఎవరైనా మిక్స్ చేస్తారు, 2-3 రకాలు మిక్స్ చేసి ఆటితో రాసేవాడు. అక్షరాలు గుండ్రంగా ఉన్నాయంటేనే గ్రాఫాలజీ ప్రకారం వాళ్ళ మనసు శుద్ధమైందని అర్థం. అంతేగా మరి. కరెక్ట్. చాలా క్లియర్ మనసు అండి. ఎవరిని ఏమీ హర్ట్ చేసేవాడు కాదు, ఎవరిది ఏమి అన్యాయంగా తీసుకుందాం అనేవాడు కాదు. అసలు ఆ మనస్తత్వమే కాదు. అది చాలా గొప్ప విషయం. ఇన్ని అంటే నేను ఇది ఫూలిష్ ప్రశ్న అనుకోకండి. 1500 పాత్రలు చేశారు. మీకు మనసుకు నచ్చిన పాత్ర 1-2 గుర్తు చేసుకుంటే మీరు ఏం చెప్తారు? నేను అంటే ఒకటండి, నేను ఎన్నోసార్లు తిడతా. అది ఏమిటో మీరు అడిగే ప్రశ్న అసలు అర్థం పడటం లేదు. నేను ఒక బాస్ వేషాలు వేసా, బాస్ అనిపించుకున్నా. నేను ఈ లెవెల్ నుంచి ఆ లెవెల్కి పెరిగా. కానిస్టేబుల్ వేసా, నాకు నచ్చమట్టే కదా వేశాను. ఈ వేషం నచ్చింది, ఈ వేషం నచ్చలేదు అని లేదు. ఇప్పుడు నిన్నే పెళ్ళాడతల వేషం ఉంది, ఆదిలో వేషం ఉంది, రామారావుతో ఎన్నో వేషాలు చేసాం, దానవీర సూరకర్ణలో 4 వేషాలు వేసాం. ఏది నచ్చలేదని చెప్పను నేను. అన్నీ నచ్చి చేసినాయి, అన్నీ నచ్చి బాగా ఎంజాయ్ చేసినాయి. ఏ వేషం ఇచ్చినా నేను దానిలో దూరతానండి. ఏదైనా ఇవ్వండి, మీరు భట్టుడు ఇవ్వండి, అలాగే దానిలో దూరిపోతాం. అది ఇన్స్పెక్టర్ వేసి కొట్టమనండి, నిజంగా కొట్టేస్తాం. దెబ్బ తగలకుండా కొడతాం అనుకోండి, దెబ్బ తగిలేట్టు కొడితే ఎవరు ఊరుకుంటారు. అందుకని దానివల్ల ఇంతకాలం 50 సంవత్సరాలండి నేను ఇండస్ట్రీకి మేకప్ వేసుకుని. 50 సంవత్సరాల నుంచి ఆ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందుకని వాళ్ళకి నేను దండం పెడతా ఇప్పుడు. ఎందుకంటే బోరు కొట్టింది వెళ్ళిపోరా అని అనకుండా, ఇప్పుడు కూడా మావాడు చలపతిరావు, చలపతిరావు వేషం బాగుంది ఇందులో అని అంటారు. అందుకని ఆ ప్రేక్షక దేవుళ్ళకి నేను మనస్ఫూర్తిగా నమస్కారం పెడతాను. ఎంత గొప్ప నట సంస్కారం అంటే ఇదే కదా. సో జీవితం చాలా తృప్తిగా గడుస్తుంది. అంతేనండి, భగవంతుడి మీద భారం వేస్తాం ఇక అంతే. ఇప్పటికి కూడా మీరు నటిస్తూనే ఉన్నారు, అది ఇంకా చాలా చాలా గొప్ప విషయం. నాబోటి దర్శకత్వం చేసుకునే అవకాశం వచ్చింది. అందరూ పైకి రావాలండి. నేను ఇవాళ అందరూ కొత్త వాళ్ళ దగ్గర చేస్తున్నానండి. కొత్త వాళ్ళంతా నేను కావాలని వస్తున్నారు. అవును, ఓకే, సరదాగా చేద్దాం. పెద్దాళ్ళతో చేసాం, చిన్నాళ్ళతో చేసాం, ఇంకా చిన్నాళ్ళతో కూడా చేద్దాం. కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేద్దాం. వాళ్ళకి ఏదైనా మన వల్ల ఉపయోగం ఉంటే ఉపయోగించుకుంటారు. అది నా మనసులో ఉన్న ఫీలింగ్. మీ వంటి నటులతో చేసేప్పుడు చాలా నేర్చుకోవటానికి కూడా దొరుకుతుంది. నేర్చుకునే వాళ్ళకి
అదే అది ఫస్ట్ డిసిప్లిన్ నేర్చుకోవాలండి. కరెక్ట్. వాళ్ళకి కావాల్సిందే డిసిప్లిన్, మర్యాద, ఎదుటివాడిని గౌరవించటం. అవి నేర్చుకుంటే వాడు ఎప్పుడు ఎక్కడున్నా కూడా పైకి వస్తాడు, ఎప్పుడైనా పైకి వస్తాడు. నేను అందుకే యూత్కి చెప్పేదే అది. అరే పక్కాన్ని గౌరవించండి. వాడు ఎవడన్నా కానీ మేకప్ మ్యాన్ అవ్వచ్చు, కాస్ట్యూమర్ అవ్వచ్చు, అంతా మనలాంటి వాళ్ళు. వాడేదో ఆ ప్రొఫెషన్ ఎన్నుకున్నాడు, లేకపోతే ఆడే ఆర్టిస్ట్కి వస్తే మనకు పోటీగా ఉండేవాడు కదా. అందుకని అందరినీ గౌరవించడం నేర్చుకోండి. అందరూ మనలాంటి వాళ్ళే. అవును. ఏ ఆర్టిస్ట్ దగ్గర చూడని ఒక విషయాన్ని మీ దగ్గర చూశాను ఏంటంటే, మేకప్ మెన్లు మొదలుకొని కాస్ట్యూమర్లు మొదలుకొని అందరూ బాబాయ్ బాబాయ్ అని ఆప్యాయంగా పిలుస్తారు. మనం ఆప్యాయతగా ఉంటే కదండి వాళ్ళు కూడా ఉండేది. అవును. అందుకనే నేను నాతో పాటు కూర్చొని తినమంటే అందరినీ, మాకు అలవాటండి. అందరు ఆర్టిస్టులు ఒకసారి కూర్చొని తినేవాళ్ళం. ఇవాళ అసలు ఎవడో కనపడ్డు. అసలు ఎవడు క్యారియర్ రూమ్కి తీసుకుపోతారు, క్యారవాన్లు వచ్చేసినాయి. ఇది ఎక్కడెక్కడో ఉంటారు. క్యారవాన్ అంటే తెలియదు మాకు. చెట్టు కింద కూర్చొని దుప్పటి వేసుకుని కింద కూర్చొని తినేసేవాళ్ళం. అందరూ అంత ఎఫెక్షన్గా ఉండేవాళ్ళం అండి. ఇవాళ ఎఫెక్షన్ అనేది లేదు. మరి హైదరాబాద్ వచ్చినాకో ఎందుకో తెలియదు కానీ ఎఫెక్షన్ అనేది ఎవరి దగ్గరే లేదు. నేను గమనించింది అది. నేను వస్తున్నాను మీ దగ్గరికి, మీడేదో పని మీద వస్తున్నాడు మనకు అన్నట్టు చూస్తాడు తప్ప మనం అంటే ప్రేమగా వచ్చాడని ఎవరూ అనుకోవట్లా. అదండి మార్పు. వీళ్ళంతా మారితే మళ్ళీ బాగుపడుతుంది, ఇండస్ట్రీ బాగుపడుతుంది, మంచి సినిమాలు వస్తాయి. మంచి సినిమాలు రావాలని మనం కోరుకుందాం. ఖచ్చితంగా కోరుకుందాం. సైకిల్ అనేది అంటారు కదా, అవునండి. మళ్ళీ మంచి రోజులు వస్తాయి, మళ్ళీ అద్భుతమైన సినిమాలు వస్తాయి. మహానటుడు రామారావు గారు లాంటి మహాపురుషులను చూడలేమేమో కానీ పుట్టరండి. అలాంటి వాళ్ళు బాటలో నడిచే వ్యక్తులైనా వస్తారండి. ఖచ్చితంగా డిసిప్లిన్ మెయింటైన్ చేసేవాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు మళ్ళీ బాగుపడుతుంది ఇండస్ట్రీ. ఖచ్చితంగా. సార్ మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం ఇచ్చారు. భలేవాళ్ళే. ఈ మా కాఫీ విత్ యమునా కిషోర్ ఇప్పటికీ ఒక 15 పైగా ఎపిసోడ్స్ చేసాం, కానీ అందులో ఈ ఎపిసోడ్ చాలా చాలా గొప్పగా అమరింది అని నేను అనుకుంటున్నాను. కప్పులు బాగున్నాయండి, యమునా కిషోర్ అని వేసుకున్నారు. చాలా హ్యాపీ. మీతో కాఫీ తాగడం చాలా సంతోషంగా ఉంది. ఈ మాటలు కొంతమంది అయినా ఉపయోగించుకుంటే నా జన్మ ధన్యమైనట్టే. అంతేనండి. రామారావు శిష్యుడిగా, ఎందుకంటే రామారావు మూలానే మాకింత పేరు ఉంది. ఇవాళ రామారావు అనే చెట్టు చాటు కింద మొక్కలాగా పెరిగాం, మొక్కలాగే ఉన్నాం ఇంకా. మీరు అన్నారే రామారావు గారి శిష్యులు అని. అవునండి. అది పద్మశ్రీ పట్టం కంటే ప్రపంచంలో మరో పట్టం కంటే కూడా అది గొప్ప పట్టం. మేము అదే అనుకుంటాం. రామారావురే అనుకునేవాడు. అసలు ఏ అవార్డులు ఎక్స్పెక్ట్ చేసేవాడు కదా ఆయన. ఇవాళ వచ్చి ఈ పద్మశ్రీ రాలేదు నాకని కొంతమంది కొట్టుకుంటున్నారు. అటువంటివన్నీ అసలు ఆయన దూరం. మనకి ఇవన్నీ ఎందుకు బ్రదర్, ప్రజలు ఇచ్చిన పట్టం చాలు, ఆ పట్టా చాలు అనేవాడు ఆయన. మేము కూడా అదే ఫాలో అవుతాం. అంతే. ఓకే అండి, చాలా థ్యాంక్స్ మీతో ఇంటర్వ్యూ చేసినందుకు. చాలా థ్యాంక్స్. నేను మీ ఆర్టిస్ట్ చలపతిరావుని. యమునా కిషోర్ గారితో ఐ డ్రీమ్స్లో మాత్రం మీరు చూడగలరు. చూడండి, చూసి ఆనందించండి.